ॐ ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने। नामस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। थैंक यू। కృష్ణ మనం ఇవాళ భగవద్గీత నెక్స్ట్ శ్లోకం చదువుకుందామా? నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం? నిన్న ఏదో ఒక శ్లోకం దగ్గర ఆపినట్టున్నాం కదా. 2.40 2.40 శ్లోకం మీకు గుర్తుందా? మీకు అందరికి ఎవరికన్నా ఏం శ్లోకము? నేహాభిక్రమణస్తోష్టి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇంకెవరికన్నా చెప్తారా? నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ. ఇంకెవరన్నా హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరన్నా? నేహావిక్రమణోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నెక్స్ట్. నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇంకా
ఇంకెవరైనా చదువుతారా? మీకు ఈ శ్లోకాలన్నీ బై హార్ట్ వచ్చేస్తున్నాయా చదువుకుంటూ ఉంటే? అవే వచ్చేస్తాయి. చదవండి ఇంకెవరైనా. చదవండి మాతాజీ. చదవండి. స్నేహా విక్రమనాశోऽస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ట్రాన్స్లేషన్ ఎవరైనా చదువుతారా? చదువుతాను హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. చదవండి. ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మానవుని రక్షించును. హరే కృష్ణ. ఇక్కడ నిన్న మనం ఏం చెప్పుకున్నాము? ఈ ప్రయత్నం అంటే ఏం ప్రయత్నం అనుకున్నాం మనము? భక్తి భక్తి మార్గం. చేస్తున్నాం. భక్తి మార్గంలో మనం వెళ్తూ ఉంటే గనక అసలు నష్టం లేదు, హాని లేదు, ఏమీ లేదు, లాభమే లాభం ఉంటుంది అనమాట. అది కొంచెం మనం స్వల్పంగా కొంచెంగా మనం చేసినా కూడా ఈ భయంకరమైన భయాలు అవన్నీ ఉంటాయి చూసారా, వాటన్నిటి నుంచి కూడా మనం రక్షించబడతాము అని చెప్తున్నారు అనమాట. నిన్న మీకేనా నేను చెప్పాను, భాగవతంలో ఒక శ్లోకం ఉంది, భగవంతుని నామం ఉచ్చరిస్తే భయానికే భయం వస్తుంది, భయానికే భయం పుట్టి పారిపోతుందని. సో అట్లాగా పారిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఈ పర్పట్ చదువుకుందాము. చదవండి. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ చైతన్యంతో కర్మ నొనరించుట లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ఇటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా కర్మను చేయుటయే మిక్కిలి మహోన్నత దివ్య కార్యము. అటువంటి కార్యమును స్వల్పముగా ఆరంభించినను అందులో ఎటువంటి ఆటంకములు ఏర్పడవు. అంతేకాకుండా అట్టి స్వల్ప ప్రయత్నము ఏనాడును నశించదు. భౌతిక పరిధిలో ప్రారంభించబడు ఏ కర్మనైనను కార్యమైనను పూర్తి చేయవలసియే యుండును. లేనిచో ఆ యత్నము అంతయు విఫలమగును. కాని కృష్ణ చైతన్యమునందు ప్రారంభింపబడిన కర్మ పూర్తి చేయబడకపోయినను శాశ్వత ప్రభావమును కలిగి ఉండును. కనుకనే కృష్ణ చైతన్యమునందు చేయబడు అట్టి కార్యము పూర్తి కాలేకపోయినను దాని కర్త ఏ విధమైన నష్టము పొందడు. కృష్ణ చైతన్యము కార్యము 1% పూర్తి అయినను శాశ్వత ఫలమును కలిగి ఉండి తదుపరి ప్రారంభము 2% నుండి మొదలగును. కానీ భౌతిక కర్మయందు 100కి 100 సఫలత కలగనిదే లాభము చేకూరదు. అజామిళుడు తన ధర్మమును కృష్ణ చైతన్యమునందు స్వల్పముగానే నిర్వర్తించినను భగవాన్ని కృపచే అతడు చివరికి 100కి 100 ఫలితము పొందెను. శ్రీమద్ భాగవతము నందు ఈ విషయమునకు సంబంధించిన ఒక చక్కని శ్లోకము కలదు. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం కృష్ణ చైతన్యంలో మనం చిన్నగా కొంచెం ఏదైనా చిన్న కర్మ చేసినా కూడా ఏంటంటే అది మనల్ని భగవంతుని భక్తి చేయడంలో, ఆయనకి సేవ చేయడానికి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. మనం ఏ కర్మ చేసినా సరే ఎవరి కోసం చేయాలి? భగవంతుని సంతృప్తి కోసం, ఆయనని ఆనందింప చేయడం కోసమే చెయ్యాలి తప్పించి మన ఇంద్రియ భోగం కోసం మనం చెయ్యకూడదు అనమాట. మన సొంత అభిలాష కోసం చేస్తూ ఉన్నామంటే దానిలో ఫలితం ఉండదు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఆ భోగ అభిలాష లేకుండా మనం ఏదైనా కొంచెం అన్నా సరే, ఆఖరికి భగవంతుడికి నేను ఇప్పుడు తీసుకెళ్లి పూలు ఇస్తాను అనుకోండి, ఈ పూలు ఇవ్వడం మూలంగా నాకేమొస్తుంది అని ఆలోచించుకోకూడదు అనమాట. అంటే నేను పూలు ఇస్తున్నాను, దానికి నాకు రిటర్న్ లో ఇంకేమన్నా కృష్ణుడు ఏమన్నా ఇవ్వాలి అని, అది మనం భౌతిక అభిలాష అంటాం. అలా కాకుండా మనం ఇస్తాం అనుకోండి, ఆ కర్మ చేస్తుంటే అది చాలా మహోన్నతమైన కార్యంగా చెప్పబడుతుంది అనమాట. అటువంటి కార్యాలు ఏంటంటే కొంచెంగా ఇలాగా చిన్నగా ఏంటంటే, ఎవరన్నా వైష్ణవులు వస్తే వాళ్ళని సేవించుకోవడం, అంటే వాళ్ళకి ఏమన్నా ప్రసాదం లాంటివి ఇవ్వడము, లేకపోతే తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్ కొంచెం క్లీన్ చేయడము, లేకపోతే ప్రసాదం అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడము, లేకపోతే లేని వాళ్ళకి ఎవరికన్నా ప్రసాదాలు, భగవంతుని యొక్క ప్రసాదాన్ని పెట్టడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే చిన్న చిన్నవన్నీ ఆ కార్యక్రమాలు అంటే అలాంటి చిన్న చిన్న కర్మలు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ కర్మ యొక్క ఫలితము 1% 2% ఉందనుకోండి, మనకి ఇక్కడ స్టాప్ అయింది మన జన్మ. కానీ మళ్ళీ నెక్స్ట్ జన్మ వచ్చినప్పుడు మనది ఎక్కడి నుంచి అంటే 2% నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఆ 1% చేయాల్సిన
అవసరం ఉండదు. ఇక్కడ అదే అజామిలుడి కథ చెప్తున్నారు. అజామిలుడి కథ మనకందరికీ తెలుసు కదా. లాస్ట్ మూమెంట్ లో వాళ్ళ కొడుకు పేరుని పిలుస్తాడనమాట, నారాయణ నారాయణ అని. అప్పటికి యమదూతలు వచ్చేసి ఉంటారు. ఎప్పుడైతే నారాయణ అని కొడుకుని పిలిచాడో వెంటనే వచ్చేస్తారనమాట విష్ణు దూతలు వచ్చేసి, మీరు వెళ్ళిపోండి, మమ్మల్ని పిలిచింది అని చెప్పేసి విష్ణు దూతలు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య పెద్ద వాగ్వాదం జరుగుతుంది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్తే, అవును, లాస్ట్ మూమెంట్ లో ఎవరైతే నన్ను భగవంతుని పేరు పిలిచారో, ఆయన్ని ఉచ్చరించారో వాళ్ళు కంపల్సరీగా వైకుంఠానికి వెళ్లాల్సిందే అని చెప్పేసి అలా తీసుకెళ్లిపోతారనమాట. తర్వాత అతను అనుభవించాల్సినవన్నీ అనుభవించిన తర్వాత ఆ భగవంతుని ధామానికి చేరుకుంటాడు. సో ఇది చాలా మంచి ఉదాహరణ మనకి. మనం నిజంగా నేర్చుకోవాలంటే లాస్ట్ మూమెంట్ లో ఇప్పుడు నేనేమనుకుంటాను, ఇది ఎట్లా అంటే ముందు నుంచి సాధన చేస్తేనే మనకి అది గుర్తుంటుంది అనమాట. అందుకనే మనకి ఇష్టమైన వాళ్ళకి పేర్లు చిన్నప్పుడంతా ఏంటి, మన చిన్నప్పుడంతా పేర్లు లక్ష్మీదేవి పేరు, నారాయణ పేరు, గోవిందుడి పేరు, కృష్ణ పేరు, మురారి అని అలాంటివన్నీ పేర్లు పెట్టుకునే వాళ్ళం. భగవంతుడి నామాలు ఇన్ని నామాలు ఉన్నాయి, ఆ నామాలు పెట్టుకునే వాళ్ళం. కానీ ఇప్పుడేమో టింకు, బుజ్జి, పప్పి, పుప్పి అని కుక్కలకి అవే పేర్లు పెడుతున్నాం, పిల్లలకి అవే పేర్లు పెట్టుకొని పిలుచుకుంటున్నాం అనమాట. వాటికి అసలు అర్థం లేదు, తల తొక్క ఏమీ లేదు. సో అలాంటివి పిలవడం మూలంగా, చేసుకోవడం మూలంగా అంటే మనకి ఎట్లాంటి ఇది ఉండదన్నమాట. కాబట్టి ఏంటంటే ఆ భగవంతుడి నామాన్ని మనం లాస్ట్ టైంలో ఉచ్చరించాలంటే సాధన అనేది అవసరం. అయితే సాధన అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తాం అనుకోండి, చదువుకుంటున్నాము, ఎగ్జామ్స్ రాస్తాం. నేను ఎగ్జామ్ రాయాలి అంటే నేనేం చేయాలి, స్టార్టింగ్ అసలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను టీచర్లు చెప్పేది రోజు చదువుకుంటూ, పాటిస్తూ, హోంవర్క్లు చేసుకుంటూ, వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్లన్నీ చేస్తూ ఉంటేనే నేను ఎగ్జామ్ కి కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వగలను. కానీ ఎగ్జామ్ ఉంది, ఇంకో వారం రోజుల్లో ఎగ్జామ్ ఉంది అని తెలిసినప్పుడు నేను అప్పుడు జపం చేస్తానో, లేకపోతే నేను మంచం మీద పడుకున్నాను ఈ టైంలో నేను పోతాను, అసలు మనం పోతామో అనే లేదు తెలియదు, నేను ఆ టైంలో చేస్తానంటే దానికి అర్థమే లేదనమాట. కాబట్టి మనం అలా కాకుండా, మనం ముందు లాస్ట్ నిన్న కూడా శ్లోకాల్లో చదువుకున్నాము, మరణం అనేది ఎవరు తప్పించుకోలేరు, ఏ టైంలో వస్తుందో కూడా ఎవరికి తెలియదు అని. సో అట్లాగా వచ్చే టైం ఎవరికి తెలియదు కాబట్టి మనం ముందు నుంచే జపం చేసుకుంటూ భగవంతుని నామాన్ని పలుకుతూ ఉంటే మనము భగవంతుని ధామానికి చేరవచ్చు అనమాట ఈజీగా. దీనికి సంబంధించిన ఒక శ్లోకం శ్రీమద్ భాగవతంలో 1.5.17 అంటే ఫస్ట్ క్యాంటోలో 5th చాప్టర్ లో 17th శ్లోకం అన్నమాట. అక్కడ కూడా ఇట్లాగే చెప్తున్నారు. ఆ శ్లోకం కూడా ఇక్కడ ఉంది. త్యక్వా ధర్మం చరణాంబుజం హరే భజన పక్కోపతే తతో యది యత్ర క్వా భాద్రమభూత ముష్యంకిం కో ఆవార్థ అప్నో భజతాం స్వధర్మతః అని. తర్వాత ఇవి ఎవరన్నా చదువుతారా? నెక్స్ట్ పారాగ్రాఫ్. హరే కృష్ణ. స్వధర్మములను విడిచి కృష్ణ భక్తిలో కర్మలు చేయువాడు ఆ కర్మలను పూర్తి జాలక పతనమైనను అతడు పొందు నష్టమేమున్నది. అలాగుననే కృష్ణ భక్తి లేకుండా విషయ కర్మలను సంపూర్ణముగా వనరించువాడు పొందు లాభమేమున్నది. క్రైస్తవులు చైతము ఈ విషయమునే ఇట్లు పలుకుదురు. సమస్త ప్రపంచమును సాధించినను శాశ్వతమైన ఆత్మను కోల్పోయినచో మనుషుడు పొందు లాభమేమి కలదు. విషయ కర్మలు మరియు వాటి ఫలితములు దేహముతో పరిసమాప్తమగును. కానీ కృష్ణపరమైన కర్మలు మనుషుని దేహము నశించిన పిమ్మటయు కృష్ణ పరకర్మల వైపునకే అతన్ని కొనిపోవును. అనగా ఆధ్యాత్మికముగా పురోభివృద్ధి నొందుటకు వీలైన బ్రాహ్మణ వంశమునందు జన్మము గాని, ధనవంతుల ఇంట జన్మము గాని మరుసటి జన్మయందు అతనికి లభించుచున్నది. ఇదియే కృష్ణ భక్తి రసాభావనలో వనరింపబడు కర్మ యొక్క అద్వితీయ లక్షణము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీమద్ భాగవతంలో ఉందన్నమాట, ఎవరైనా సరే వాళ్ళ స్వధర్మాన్ని విడిచిపెట్టి కృష్ణ చైతన్యంలో కర్మలు చేయాలి. అలా కర్మలు పూర్తిగా చేయలేకపోతే గనక పతనం అయిపోతాం అనుకుంటాం కదా, అలా అవ్వం అన్నమాట. అక్కడ ఏంటంటే మనకి శ్రద్ధ, నమ్మకం అనేవి ఉండాలి. అతనికి ఎట్లాంటి నష్టం కలుగుతుంది, ఒకవేళ మనం ధర్మాన్ని వదిలిపెట్టేసుకొని మనం భగవంతుని కర్మలు చేస్తూ ఉంటే, భగవంతుని శరణ పొందితే అంటే అతనికి అలాంటివి ఏమీ ఉండవు, నష్టం ఏమి ఉండదు. మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత అతను ఎట్లాగట సంపన్నుల ఇళ్లలో పుడతారు, లేకపోతే మళ్ళీ వేరే జన్మ వచ్చినప్పుడు అతను ఒక భక్తుడిగా పుడతాడు, బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టి అలా ఉండి తన భక్తి అనేది మళ్ళీ కంటిన్యూ చేస్తాడనమాట. సో అయితే ఇక్కడ శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారంటే, ఒకవేళ భక్తి నుండి పతనం కాలేదు, అయితే అలాంటి అయ్యారు, అప్పుడు నష్టం ఏం లేదనమాట, మళ్ళీ పట్టుకొని తీసుకొస్తారు.
మీకు చైతన్య మహాప్రభుది ఒకటి చెప్పను ఆ స్టోరీ మీకు. కాళకృష్ణదాస్ ఉంటాడు, వెళ్ళి ఆ బంజారాలతోటి ఉంటే అని జుట్టు పట్టుకొని లాక్కొని వస్తారని చెప్పలేదా? లేదు చెప్పలేదా మాత, మీకు? లేదు మాతాజీ. అయితే చైతన్య మహాప్రభు ఎవరు అని చెప్పాను కదా. చైతన్య మహాప్రభు ఎవరు అని చెప్పాను. ఎవరు? స్వయంగా కృష్ణ భగవానుడే రాధారాణి భావం తీసుకొని భక్తుడిలాగా వచ్చి మనకి కృష్ణనామాన్ని మనకి చెప్పి భక్తులు ఎలా ఉండాలి, భగవంతునికి ఎలా శరణు పొందాలి అని చెప్పి నేర్పించారనమాట. సో ఆయన ఏం చేస్తారంటే సౌత్ ఇండియా టూర్ వెళ్తుంటారు. ఆయన ఒక చోట ఉండరు, అన్ని చోట్ల ప్రచారం చేస్తూ ఉంటారు. అట్లాగే సౌత్ ఇండియా టూర్ వస్తారు. వచ్చేటప్పుడు ఆయనకి ఎవరన్నా తోడు ఉండాలని ఒక అతన్ని పంపిస్తారనమాట. కాళకృష్ణదాస్ అని ఒక అతన్ని పంపిస్తారు. అతను ఏం చేస్తాడు, మహాప్రభు తోటి తిరుగుతూనే ఉంటాడు, తింటూ ఉంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు. ఒక చోటకు వచ్చేటప్పటికి అక్కడ బంజారాల్లాగా కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే నల్ల మందు అవన్నీ తినుకుంటూ డాన్సులు చేసుకుంటూ ఈ ఆడవాళ్ళు వచ్చే మగవాళ్ళని వాళ్ళని పట్టుకొని వాళ్ళలో కలిపేసుకుంటూ అలాగా సహజీవనం చేస్తూ ఉంటారు వాళ్ళు. అయితే ఈ కాళకృష్ణదాస్ ఏంటంటే ఆ ఆడవాళ్ళకి లొంగిపోయి వాళ్ళ వైపు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే తర్వాత మహాప్రభు నెక్స్ట్ రోజు లేచి చూస్తూ ఉండడనమాట. తర్వాత వెతుకుతారు, వెతికేటప్పటికి వాళ్ళతో ఉంటే వెళ్ళి పిలక ఉంటుంది కదా వైష్ణవులకి, అది పట్టుకొని లాక్కొని తీసుకొని వచ్చేస్తారనమాట. సో అట్లాగా భగవంతుడు మనం ఒకవేళ అతను ఏమయ్యాడు, భగవంతుడు స్వయంగా భగవంతుడితోటి ఉంటున్నా ఫాల్ డౌన్ అయిపోయాడు. అలాంటి భౌతికమైన ఇంద్రియ సుఖం కోసం అని చెప్పి అట్లా వెళ్ళిపోయినాడు. అలాగా ఒకవేళ ఉన్నా కూడా మనం భక్తి చేశాం కదా, అందుకని మళ్ళీ భగవంతుడు మనల్ని పిలక పట్టుకొని పైకి లాక్కొని ఇస్తాడనమాట. సో అలాగా మనకి ఒకవేళ పడ్డా కూడా నష్టం లేదు. అలా అని భక్తి చేస్తూ మనం మధ్యలో చెయ్యాలి అని కాదు, ఇలాంటివన్నీ చేయకూడదు. ఒకవేళ పొరపాటున అట్లా ఏమన్నా జరిగినా కూడా భగవంతుడు మనల్ని తీసుకొని వస్తారనమాట. అయితే అసలు మనం భక్తే మొదలు పెట్టలేదు, చాంటింగ్ చేయమన్నాము, చాంటింగే చేయలేదు. కానీ అది చెయ్యక ముందే, మనం స్టార్ట్ చేయక ముందే డీవియేట్ అయిపోయాను అనుకోండి, అది దానిలోకి వర్తించదు అనమాట. ఎట్లా అంటే మనం భక్తిలోకి రాకముందే వేరే దారి తొక్కడం అంటే మనకి ఆ భౌతికమైన ఆసక్తి గాని ఇంద్రియ భోగం గాని తగ్గలేదు అన్నట్టు అనమాట. ఇంకా ఏం చెప్తారంటే మనం ఈ భక్తి అనేది చేస్తున్నాం చూసారా, దానికి ఏ వర్ణం కానీ ఏ ఆశ్రమం కానీ ఎందులో ఉన్నాము అనేది అవసరం లేదనమాట. వర్ణాలు తెలుసు కదా మనకి, చాతుర్వర్ణం అనా చెప్తారు ఎవరన్నా? బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ. ఆశ్రమాలు బ్రహ్మచారి, ఆ సంసారం, అదేంటి మళ్ళీ వానప్రస్థం, సన్యాసం. సూపర్ మాతాజీ. సో మనం ఈ 4 ఆశ్రమాల్లో ఈ 4 వర్ణాల్లో ఎందులో ఉన్నా సరే పర్వాలేదు, మనం భక్తి అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు గృహస్థ అంటున్నాం, గృహస్థ ఉంటూ ఏంటంటే మనం ఉద్యోగం చేసుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం, వాళ్ళ చదువులు చూసుకుంటాం, మిగతా మన చుట్టాలు అన్ని చూసుకుంటాం. అన్ని చూసుకుంటూ కూడా భగవంతుణ్ణి మన సెంటర్ గా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకొని మనం చేసుకుంటూ ఉండాలి. చూసుకుంటూ ఉంటే గనక మళ్ళీ మనము భగవంతుని భక్తిలో ఉంటాము. తర్వాత కొంత టైం అయిపోయిన తర్వాత ఇలా అయితే రిటైర్మెంట్ వస్తుంది చూసారా, అప్పటి నుంచి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా భగవంతుని సేవలో ఉంటూ ఉండొచ్చు అనమాట. మనం ఎప్పుడైతే భగవంతుని సేవలో ఉంటూ ఉన్నామో మన యోగక్షేమాలన్నీ నేనే చూస్తాను అని ఆల్రెడీ భగవంతుడు చెప్పున్నాడు భగవద్గీతలో. ఇంతకు ముందు మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక లెక్చర్ వింటాను అనమాట. అది లైవ్ ఫ్రమ్ పూనా, రాధేశ్యామ్ ప్రభుది. రాధేశ్యామ్ ప్రభు ఎవరంటే వన్ ఆఫ్ మన చైర్మన్ ఆఫ్ ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్. ఆయన క్లాస్ చెప్తూ ఉంటే ఒక ఆయన అడిగారు అనమాట, అనన్య భక్తి అంటున్నారు, అది దాని గురించి కొంచెం చెప్పండి, అది ఎట్లాగా స్టార్ట్ చేస్తారు, ఏం చేస్తారు ఇవి అని క్వశ్చన్ అడిగితే చెప్తున్నారు ప్రభు. మనకి అదానీ తెలుసు కదా, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు ఏం చేశారు, మొన్న ఇవేంది కదా కుంభమేళాలో వాళ్ళ గ్రూప్ అని పెట్టి రోజు 1,00,000 మందికో 2,00,000 మందికో ప్రసాదాన్ని వితరణ చేశారు. అలాగే రథయాత్ర అప్పుడు 10 లక్షల మందికి ప్రసాదం వితరణ చేశారట. అయితే మన గౌరంగదాస్ ప్రభు ఉన్నారు కదా, ఆయనే అక్కడ వాళ్ళు గరిట పట్టుకొని వాళ్ళే ప్రసాదం చేసి అంతా చేసి కుంభమేళాలో అందరికి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఆయనను పిలిచి ఇదంటే ఇప్పుడు ఈ భక్తులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే అంత భక్తిలో లేకపోయినా వాళ్ళు ఇచ్చే డొనేషన్ ద్వారా చేస్తూనే వాళ్ళని భగవంతుని సేవలో ఉపయోగిస్తారనమాట. అలా చేయడం వల్ల ఎప్పుడైతే మనం భక్తి అనేది చేస్తున్నా సేవ అనేది చేస్తాం చూసారా, ఎవరికన్నా సేవ చేస్తే వాళ్ళ మీద ప్రేమ అనేది మనకి కలుగుతుంది అనమాట. అందుకని గౌరంగదాస్ ప్రభు ఏం చేశారట, రథయాత్ర టైంలో ఆయనని పిలిచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిచి, మీరు డబ్బులు ఇస్తున్నారు మేము చేస్తున్నాం, కానీ
మీరు కూడా రండి, గరిటె తీసుకోండి, మీరు పెడుతున్నారు కదా అందరికి డిస్ట్రిబ్యూట్ చేయండి ప్రసాదం అని చెప్పి వాళ్ళ చేత డిస్ట్రిబ్యూట్ చేయించాలట. సో ఇలాగా ఏంటంటే భక్తులని, ఈ భక్తులు అనే వాళ్ళు అంటే ఆల్రెడీ ఉన్న భక్తులు వాళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాళ్ళని కూడా తీసుకొని వచ్చి భగవంతుని సేవలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు అనమాట. అలా చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం ఉత్సాహం అంటాను చూసారా, అలాంటి వచ్చి భగవంతుని మీద ప్రేమ అనేవి కలుగుతూ ఉంటాయి. మనకున్న రిసోర్సెస్ ఒక్కటి ఉపయోగించడం కాకుండా మనం కూడా భక్తి సేవలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం. కాబట్టి అలా వాళ్ళందరినీ కూడా భక్తిలోకి తీసుకొని వస్తూ ఉండడం వల్ల భగవంతుని మీద ఇదవుతుంది. అయితే ఏంటంటే దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే మన లక్ష్యం ఏంటి, మళ్ళీ దుఃఖ సాగరంలో ఈ మర్త్యులోకం అంటాం అనమాట. అంటే ఈ భూలోకంలో మాత్రమే మృత్యు ఉందన్నమాట. సో ఇట్లాంటి దేనిలో మళ్ళీ మళ్ళీ మనం పడకుండా భగవంతుని ధామానికి వెళ్తాము, అది మన లక్ష్యం. అయితే ఇప్పుడు ఏంటి, మనం దానికి చేయాల్సిన సేవ గాని భక్తి గాని ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చెయ్యకుండా వదిలిపెట్టామనుకోండి, అసలు మనం స్టార్ట్ చేయడానికి దానికి అసలు ప్రయోజనమే ఉండదన్నమాట. కాబట్టి ఎవరైనా సరే ఒకళ్ళు ఎక్కువ చేశారా ఒకళ్ళు తక్కువ చేశారా కాదు, ఇప్పుడు నా కడుపు నాది, నాకు ఆకలేసినంత నేను తింటాను, అలాగే మీకు ఎంత ఆకలేస్తుందో మీరు తింటారు, అలాగే నా భక్తి నాది, నాకు ఎన్ని కర్మలు ఉన్నాయో ఏమున్నాయో నాకు తెలియదు, కాబట్టి అవన్నీ పోవాలి. కాబట్టి నువ్వు ఇంత చేసావు నేను ఇంతే చేస్తాను, నీకంటే నేను ఎక్కువ చేస్తున్నాననే పోటీలు కానీ అట్లాంటివన్నీ ఉండవన్నమాట. మనము ఉంటూ మన రకంగా భక్తి చేసుకుంటూ మనము వెళ్ళాల్సిన దారికి మనం వెళ్తూ ఉండాలి. అలాగా మన గురువులు చెప్పిన మాటని చేస్తూ ఫాలో అవుతూ ఉండాలన్నమాట. మనం ఎక్కడికి వెళ్తాము, వైకుంఠానికి వెళ్తాం. వైకుంఠం అంటే ఏంటి, ఎక్కడైతే దుఃఖాలు ఉండవో దాన్ని వైకుంఠము అంటారు. కుంఠ అంటే దుఃఖాలు అన్నమాట. వై అంటే ఉండవు అని అర్థం. వైకుంఠంలో దుఃఖాలు ఉండవు, అక్కడికి వెళ్తాం అన్నమాట. అక్కడ ఏంటంటే వాళ్ళకి చావు పుట్టుకలు ఏమీ ఉండవు, వాళ్ళు చాలా ఆనందంగా ఉంటూ ఉంటారు, ఎప్పుడూ భగవంతుని సేవ చేస్తూ ఉంటారన్నమాట అక్కడ వైకుంఠంలో. కాబట్టి అలాంటి చోటకి మళ్ళీ వెళ్ళాలి. ఒకసారి అక్కడికి వెళ్ళాము అంటే మళ్ళీ మనం తిరిగి రామన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండి మనం భక్తి చేసుకుంటూ మనం ఫినిష్ చేసి ఈ 100% భక్తి ఏదైతే అంటున్నాం చూసారా, అది ఫినిష్ చేసి భగవంతుని ధామానికి వెళ్ళాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనం చిత్రకేతు గురించి చదువుకుంటున్న స్టోరీ తెలుసు కదా, శ్రీమద్ భాగవతంలో ఆ స్టోరీ గురించి కొంత ఉందన్నమాట. చిత్రకేతు భగవంతుడు చిత్రకేతుకి ఒక విమానం కూడా ఇచ్చాడని చెప్పాం కదా. ఫుల్ భక్తి చేస్తున్నాడు, అతను చాంటింగ్ చేస్తున్న దానికి అతని భక్తికి మెచ్చిపోయి స్వయంగా విష్ణుమూర్తి అతనికి ఒక విమానం కూడా ఇస్తారనమాట. ఆ విమానంలో ఎక్కి అంతా తిరుగుతూ ఉంటారు, అన్ని ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాడనమాట. ఒక రోజు అలాగా వెళ్తూ ఉంటే, దారిలో వెళ్తూ ఉంటే ఆ హిమ పర్వతం మీద ఉంటారు కదా శివుడు పార్వతి నంది మిగతా వాళ్ళందరినీ, వాళ్ళ గణాలు ఉంటారు కదా, వాళ్ళందరికీ మీటింగ్ పెట్టున్నారనమాట. అక్కడ మునులు వాళ్ళందరూ ఉన్నారు, నారద ముని ఇంకా మిగతా మునులు వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరూ ఉన్నారనమాట. అయితే అక్కడ దారిలో వెళ్తూ ఉన్న చిత్రకేతువు ఇక్కడ శివుణ్ణి పార్వతిని చూసి నవ్వుతాడనమాట. ఎందుకు నవ్వుతాడంటే పార్వతీదేవిని ఆయన ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఉన్నాడు, తన తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. అయితే చిత్రకేతు నవ్వి అంటాడు, దేవా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, నేర్పించాలనుకుంటున్నావు నువ్వు, ఎందుకంటే నువ్వు ఏది చేస్తే మిగతా వాళ్ళందరూ అది చేస్తారు. పైగా ఒక మీటింగ్ లో ఉన్నావు, నువ్వు వీళ్ళందరి దగ్గర ఎదుర్కొన్నా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, మిగతా వాళ్ళందరూ చూసినా కూడా ఏమనుకుంటారు, నువ్వు ఇలా కూర్చోపెట్టుకున్నావు చేసేవి ఎవరంటే నువ్వు విడిగా చేసుకో, ఏకాంతంగా చేసుకోవాలి, అంతేగాని ఇలా ఎదుర్కొండా ఎందుకు చేస్తావన్న విషయం చెప్పి శివుణ్ణి అంటాడనమాట చిత్రకేతు. శివుడు ఏమంత పట్టించుకోడు, అతను ఏదో మాట్లాడాడు, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, నారద ముని వీళ్ళు భగవంతుని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు కదా. కానీ పార్వతీదేవికి కోపం వస్తుంది అనమాట. పార్వతీదేవికి కోపం వచ్చి ఏం చేస్తుందంటే, భయంకరమైన రాక్షసుడిగా అయి పుట్టు, నిన్ను చూస్తే అన్ని భువనాలు భయపడిపోయేటంత బ్రహ్మ రాక్షసుడిగా పుట్టు అని శాపం పెడుతుంది ఆవిడ. అయితే చిత్రకేతు వచ్చి కిందకు వచ్చి అమ్మవారికి దండం పెట్టి, అమ్మ నువ్వు ఇచ్చిన శాపాన్ని నేను శిరసా వహిస్తాను అని చెప్పి తీసుకుంటాడనమాట. నిజంగా చెప్పాలంటే చిత్రకేతు మహారాజు అంత శక్తిమంతుడు కూడా, కానీ ఒక భక్తుడు అనేవాడు, విష్ణు భక్తుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అని అంటే ఎంత నమ్రతతోటి వినయంతో ఉంటాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చిత్రకేతుని దగ్గర నుంచి తెలుసుకోవచ్చు అనమాట. అతను చేసింది నిజంగా చెప్తే తప్పు కాదు, కానీ ఆ నవ్వేటప్పటికీ ఆవిడకి కోపం వచ్చిందనమాట. ఇప్పుడు ఆవిడ చేసింది తప్ప అంటే, ఒక పిల్లవాడిని తల్లి దండిస్తే తప్పు కాదు,
కానీ శాపం ఇచ్చిన తర్వాత ఆ శాపాన్ని వెనక తీసుకోవడానికి ఉండదు. చిత్రకేతు చెప్తాడు, నేను సరే అని చెప్తాడు. అప్పుడు ఎవరిగా పుడతారు? ఎవరికన్నా ఐడియా ఉందా? ఏ రాక్షసుడిగా పుడతాడు? ఎవరికన్నా ఐడియా ఉందా? వృతాసురుడు. కరెక్ట్ మాతాజీ. వృత్తాసురుడిగా పుడతాడు. వృత్తాసురుడిగా పుడితే అప్పుడు ఇంద్రుడికి ఇంద్రుడికి భయం వేస్తుంది. ఆ వృత్తాసురుడు కూడా ఎట్లా పుడతాడు అంటే చాలా పెద్ద స్టోరీ. అయితే ఓ యజ్ఞం చేస్తూ ఉంటాడు. అతని పేరేంటి? యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో ఎవరిని ఇంద్రుడిని చంపడానికని యజ్ఞం చేసేటప్పటికి అతను ఎట్లా పుడతాడంటే మంత్రాలు తప్పు, కోపంతో యజ్ఞం చేసేటప్పటికి మంత్రాలు తప్పు చదువుతాడు అనమాట. తప్పు చదివేటప్పటికి ఒక మంచి బలిష్టంగాను చాలా శూరుడు ధీరుడు అయిన కొడుకు పుట్టాల్సింది. బ్రహ్మ రాక్షసుడిగా వృత్తాసురుడు వస్తాడనమాట. ఆ వృత్తాసురుడిని చంపాలి అంటే అతను భగవద్భక్తుడు. ఏ రాక్షస జన్మలే అయితేనా భగవంతుని భక్తుడు కదా. అతన్ని చంపాలి అంటే ఇంద్రుడు ఏం చేస్తాడు? మళ్ళీ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. ఏం చేయాలి అంటే అతను నా భక్తుడు కదా, దదీచి అని ఉంటాడు, ఆయన దగ్గరకు వెళ్ళు, ఆయన ఎముకలు తీసుకొని దాంతోటి ఒక వజ్రాయుధం చేసి దాంతోటి నువ్వు తన్ని చంపితే అతను చనిపోతాడు అని చెప్తాడు. సరే వెళ్తాడు. అతను ఎంత భయంకరమైన రూపము వృత్తాసురుడిదంటే ఇంద్రుడు 2-3 సార్లు వజ్రాయుధాన్ని కింద కూడా పడేస్తాడు. పడేసినా సరే చేతి తీసుకిచ్చి ఇదిగో చంపు అంటాడు. చివరికి తనంతట తానే తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే భగవంతుని భక్తుడు కదా. భగవంతుడు స్వయంగా చెప్పాడు, నువ్వు అతన్ని సంహరించాలంటే దదీచి యొక్క ఎముకలతోటి నువ్వు వజ్రాయుధాన్ని చేసి చంపమని. అందుకని భగవంతుడి ఆజ్ఞని అతను శిరసా వహిస్తూ వెళ్ళి లొంగిపోయి ఇంద్రుడి చేత చంపబడతాడు అనమాట. సో చంపబడిన తర్వాత తను వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అయితే ఇట్లాగా వాళ్ళు ఏ జన్మ ఎత్తినా ఎలా ఎత్తినా భగవంతుని యొక్క భక్తి అనేది చేసి ఉంటారు చూసారా, భగవంతుడు వాళ్ళని కరుణిస్తూ తన ధామానికి తీసుకెళ్లిపోతారు అనమాట. ఈ విషయాన్ని, ఈ స్టోరీని శ్రీమద్ భాగవతం 1.5.17 లో చెప్పారు మనకి శ్రీల ప్రభుపాద. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడూ భక్తి అనేది మనం చేసేది చేస్తూనే ఉండాలి. కానీ మనం మధ్యలో ఒకవేళ ఆపేసినా చేసినా కానీ ఎక్కడి నుంచి మొదలు ఆపేమో అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెడతాం అనమాట. కాబట్టి మనం ఒకవేళ పతనమైనా ఫాల్ డౌన్ అయినా సరే దాని గురించి మనం భయపడవలసిన అనుకోకుండా కావాల్సి చేస్తే మాత్రం దానికి కావాల్సిన కర్మ అనుభవించవలసే ఉంటుంది అనమాట. సో ఈ విషయం ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు. శ్రీల ప్రభుపాద ఈ విషయం గురించి చెప్తూ ఏ జన్మలో ఎట్లా వస్తారటంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఉత్తమమైన సంస్కృతి కలిగిన బ్రాహ్మణి ఇంట్లలోనో లేకపోతే సంపన్నుల ఇళ్లలోనో లేకపోతే వాళ్ళు వచ్చి ఒక మంచి భక్తుడిగా వచ్చి వాళ్ళ భక్తి అనే దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు అని చెప్తారు అనమాట. సో ఇక్కడ వరకు ఓకేనా? ఇందులో ఏమైనా అర్థం కాలేదా? ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మాతాజీ ఇది దీనికి సంబంధించిన కాకుండా ఫులిష్ క్వశ్చన్ అయినా కొంచెం డౌట్ ఒకటి ఉండిపోయింది. ఏంటంటే అసలు శివుడు అలా ఎందుకు కూర్చోబెట్టుకున్నాడు? ఎందుకంటే భార్యాభర్తలు ఎవరు కూడా అంత ఇంటిమేసీగా బయట ఉండకూడదు కదా. దానికి కారణం ఏమిటి? కారణం ఏమిటి అంటే అసలు మీటింగ్కి వెళ్తున్నాడు, అసలు పార్వతీదేవిని ఎందుకు తీసుకెళ్ళాడు? వృత్తాసురుడు నవ్వాలి, ఆయనకి శాపం పెట్టాలి, అవి తీసుకోవాలి. భగవంతుడు ఏది చేసినా లీలలు అట్లాగే చేస్తారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ రాక్షసులని తెలుసు, వాళ్ళకి అలాంటి కోరికలన్నీ ఎందుకు తీరుస్తూ వరాలు ఇస్తున్నాడు బ్రహ్మదేవుడు గాని శివుడు గాని? ప్రతిసారి మళ్ళీ కష్టం విష్ణుమూర్తికే వస్తుంది. అందుకనే ఈ రాక్షసులందరికీ విష్ణుమూర్తి అంటే కోపము, అసూయ, శత్రువులాగా పరిగణిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళేమో వాళ్ళకి కావాల్సిన వరాలన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. అవి కూడా ఏంటంటే కారణ జన్మలు అన్నమాట వాళ్ళంతా. ఇప్పుడు మనకి తెలిసి జయ విజయులు 3 జన్మలుగా వస్తారు కదా, రాక్షసులుగా వస్తారు కదా. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ ఎక్కువ సమయం మేము భూమి మీద ఉండలేము. ఎందుకంటే భగవంతుని విరహం అనేది మేము భరించలేము. ఆయన సేవ చేస్తూ ఉంటారు కదా. 3 జన్మలు టపటప వచ్చి మమ్మల్ని చంపే మేము వచ్చేస్తాం అలా అన్నమాట. కానీ మళ్ళీ మామూలుగా వచ్చేది జయ విజయులు అక్కడే ఉంటారు. వాళ్ళ ఇది వస్తుంది అనమాట. వచ్చి మళ్ళీ వేరే జన్మ తీసుకొని 3 రకాలుగా వచ్చి వాళ్ళు భగవంతుని చేతులనే సంహరింపబడి వాళ్ళు చేస్తారనమాట. ఇలాగా అంటే దానికి కూడా ఏంటి కారణం? సనకనందుల్ని వాళ్ళు గౌరవపరచలేదని. 6వ ద్వారం వరకు వస్తారు. వైకుంఠానికి 7 ద్వారాలు ఉంటాయి. 6వ ద్వారం వరకు వచ్చి 7వ ద్వారంకి వచ్చేటప్పటికి వీళ్ళు కనిపిస్తారు. వాళ్ళు చూస్తే మంచిగా రాజు టీవీలో బట్టలు అవి వేసుకున్నారు. ఈ 4 కుమారులు బట్టలు వేసుకోకుండా ఉంటారు. ఇంత చిన్న చిన్న పిల్లల్లాగా ఉన్నారు. వాళ్ళకి ఎన్ని ఏళ్ళు వచ్చినా అట్లాగే ఉంటారన్నమాట. వాళ్ళు అంత జ్ఞానము అవన్నీ కలిగి ఉంటాయి వాళ్ళు. అసలు వాళ్ళకి కోపం రావాల్సిన అవసరం ఏంటి?
వాళ్ళకి కాదు కోపం వచ్చేది, ఆల్రెడీ లక్ష్మీదేవి వాళ్ళకి శాపం పెడుతుంది అనమాట. మీరు ఇక్కడ ఎందుకున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మిమ్మల్ని పంపించేయాలని చెప్పేసి. ఎందుకంటే ఆవిడ్ని కూడా అడ్డగిస్తారు. ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఎవరన్నా మన వాచ్మెన్ కి ఏం చెప్తాం, కాంప్లెక్స్ దగ్గర గేట్ దగ్గర ఎవరిని లోపలికి రానీకు అంటాం. వాడు ఎందుకు రానిస్తాడు? అది మనమే అవ్వండి, మన ఇంట్లో మగవాళ్ళు అవనియండి, మన పెద్దవాళ్ళు అవనియండి, లేకపోతే ఆ కాలనీ ప్రెసిడెంట్ అన్నా అవనియండి, వాడికి తెలియదు అనుకోండి, వాడు ఆపేస్తాడు కదా. అలాగే ఇక్కడ కూడా అన్నమాట. సో అట్లా వచ్చి మళ్ళీ ఇవి ఈ లీలలన్నీ చెయ్యాలి కదా మనకి. అసలు ఆ చిత్రకేతు మహారాజు ఎంత గొప్ప భక్తుడు అని మనకి తెలియాలి. అలాంటివన్నీ లీలలన్నీ భగవంతుడు చేస్తూ ఉంటారన్నమాట. మన ఆనందం కోసం, ఆయన ఆనందం కోసం, భక్తులు ఎలా ఉంటారు అని చెప్పి తెలియచెప్పడం కోసం మనకి అలా చెప్తారు. ఇప్పుడు మనకి శుద్ధ భక్తులు ఎవరున్నారు ఎలా చేస్తారు అంటే, మనం వెంటనే ప్రహ్లాదుని తీసేసుకుంటాం, ధ్రువ మహారాజుని తీసేసుకుంటాం, అంబరీష్ మహారాజుని ఇలా చెప్పేస్తుంటాం కదా, భీష్ముడు, వీళ్ళందరి పేర్లు చెప్తాం. అలాగే అన్నమాట. రాక్షసులు ఎవరు ఉన్నారంటే ఈజీగా వచ్చేస్తుంది, రావణాసురుడు, వీళ్ళందరూ వాళ్ళు కూడా తలుచుకున్నారు, కంసుడు, రావణాసురుడు వాళ్ళందరూ కూడా తలుచుకున్నారు. కానీ ఏం చేస్తారంటే వాళ్ళు ఈర్ష్యా ద్వేషాలతోటి అయినా సరే వాళ్ళని చంపినా కూడా వాళ్ళకి ముక్తి కలిగిస్తున్నాడు భగవంతుడు. ఎలా అయితే ఆ పూతన్ని కూడా తను నాకు కొడుకుగా కావాలి అనుకుని కోరుకుంటుంది కదా. ఎప్పుడైతే వామన అవతారం, తెలుసా మీకు ఈ స్టోరీ? ఆవిడ బలి చక్రవర్తి యొక్క చెల్లెలో ఏదో అనుకుంటా, అంతకుముందు జన్మలో వామనుడు రూపంలో వచ్చినప్పుడు ఆ బాలుడిని చూసి అనుకుంటుంది, ఎంత అందంగా ఉంటాడంటే, తెల్లగా ఆ గొడిగేసుకొని, గుండేసుకొని, ఆ పావు కొళ్ళేసుకొని, అవి కమండలం పట్టుకొని చూసేప్పటికి చాలా ముద్దుగా ఉంటాడు. అబ్బా, ఈ పిల్లాడు నా కొడుకు అయితే ఎంత బాగుంటుంది అని కోరుకుంటుంది అంతే. మనం అనుకుంటాం కదా అలాగా, ఆవిడ అనుకుంటుంది. అందుకనే ఆవిడకి పూతనలాగా వచ్చేసింది, ఆ జన్మలో రాక్షస్ లాగా వచ్చింది. ఆ వచ్చినా కూడా ఈవిడ కొంచెం క్షణం అన్నమాట, ఆ పిల్లాన్ని తీసుకుని తన కొడుకుగా భగవంతుణ్ణి. అలాంటి గొప్ప ఇది ఎక్కడ ఉంటుంది ఎవరికైనా? సో అలాగా ఆయన ఆ లీలలన్నీ చేయడానికి కోసం అన్ని ఇట్లాగా చేస్తూ ఉంటారు. సరేనా కానీ మాతాజీ? మాతాజీ ఒక డౌట్, ఆ, ఆ. అంటే ఆ పార్వతి మాత అంటే ఆదిశక్తి, ఆదిశక్తికి ఆయన చిత్రకేతు మహారాజ్ భక్తుడు అని కూడా తెలుసు. ఉమ్, తెలిసి అవును. కూడా అంటే ఆయన శివుడు బొడ్లో కూర్చోవడం కూడా అది కరెక్ట్ అని కూడా తెలుసు, కానీ ఈయన నవ్వడం ఏంటి, మా అంటే పార్వతీ మాత శాపం ఇవ్వడం ఏంటి అంటే, అవును. పార్వతీ మాతకు తెలీదా లేక చిత్రకేతుకు తెలీదా? అందరికీ ఎవరికి తెలుసు, అందరికీ తెలుసు. అందరికీ అన్ని తెలుసు. ఏంటంటే ఆ టైం ఎట్లా ఉంటుందంటే, ఆ దేవతలైనా సరే వాళ్ళందరికీ కూడా ఇది ఉంటుంది కదా, నన్ను అన్నాడు అని అనిపిస్తుంది. చిత్రకేతు కూడా అసలు నవ్వాలి, ఎందుకు నవ్వాలి? వాళ్ళిద్దరిని మనం పార్వతీ పరమేశ్వరులు అంటే తల్లిదండ్రులాగానే అంటాం కదా. సో అలాంటప్పుడు ఆది దంపతులు అంటాం, అలాంటి వాళ్ళని చూసి నువ్వు నవ్వాల్సిన పని ఏంది? తర్వాత తల్లి దగ్గరే నా తండ్రి దగ్గరే కదా అమ్మ కూర్చుంటుంది ఎప్పుడు. అవును. అలాంటప్పుడు అయితే ఇంకా మీకు గుర్తుంటే గనక కుంభకర్ణుడు తపస్సు చేస్తాడు, గుర్తుందా మీకు? మాతాజీ తపస్సు చేసినప్పుడా, లేకపోతే కుంభకర్ణుడా, లేకపోతే ఎవరు? రావణాసురుడు. బ్రహ్మ. రావణాసురుడా? కాదు, సరస్వతీదేవి నాలుక మీద వచ్చి అది ఏదో అడగబోతుంటే, కుంభకర్ణుడికి. కుంభకర్ణుడే కదా. అది కుంభకర్ణుడు కుంభకర్ణుడు. రావణాసురుడి కంటే బలవంతుడు అన్నమాట. అతను చాలా ఇది. అందుకని తను అడిగిన ఇవన్నీ ఇచ్చేస్తారు అనుకో, శివుడు వచ్చి అతను అడిగే అసలు నిజంగా కొంచెం నీళ్లు దోసుకొని ఇచ్చేస్తేనే ఆనందపడిపోతాడు అనమాట. అశుతోషుడు అంటాడు అందుకని శివుణ్ణి. సో ఆయన వచ్చి అలాగా ఇచ్చేస్తారు అని చెప్పేసి ఏది అడిగినా ఇచ్చేస్తారు. ఇప్పుడు రావణాసురుడితోటే బాధపడుతూ ఉంటే ఇతను అంతకంటే బలశాలి, ఇతనితోటి ఇంకా బాధపడాల్సి వస్తుంది అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే సరస్వతీ దేవికి చెప్తాడనమాట, నువ్వు వెళ్ళి వాడి నాలుక మీద కూర్చోమని చెప్పి. ఏం అడగాలనుకుంటాడో వాడికి అన్నిటికీ రివర్స్ అడిగేస్తాడు. రివర్స్ అడిగేస్తే తదాస్తు 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 అంటారు. నేను ఎక్కువసేపు నిద్రపోవాలి అంటాడు, ఎక్కువ ఫుడ్ తినాలి, ఎప్పుడైతే 6 నెలలు నిద్రపోవాలి, 6 నెలలు మేల్కొని ఉండాలో అట్లాగే ఏదో వరం కోరుతాడు అనమాట. సో అన్నిటికీ తదాస్తు అంటాడు. అప్పుడు నాలుగు మించి వచ్చేస్తున్నాడు వరం కోరంగానే. వచ్చేసిన తర్వాత నేను ఇలా కాదు, ఓకే ఓకే అన్న తర్వాత, ఏంటి నేను ఇలా కోరాను, ఇది కాదు నేను కోరాలనుకున్నది వేరే అంటే, ఒకసారి నీ నోట్లోంచి వచ్చింది నీకు శాంక్షన్ చేశాను అంతే, మళ్ళీ నేను ఆల్టర్ చేయను అని చెప్పేస్తాడు అనమాట భగవంతుడు. సో అట్లాగా భగవంతుడు కూడా లీలలు అలాగా చేస్తూ ఉంటాడు. లేకపోతే వీళ్ళందరూ వచ్చి మొత్తం అసలు భగవంతుడు ఏంటి, సీతమ్మ రావణాసురుడిని చంపేయాలి వాడు చేస్తున్న ఇవి వీటన్నిటికీ. దానిలో మా ముఖ్యం ఏంటంటే ఎలా తీసుకెళ్లి చంపాలి, సీతమ్మని ఎత్తుకుపోతాడు కాబట్టి చంపేయాలి. సరేనా? దానికి కూడా ముందు స్టోరీ ఉంది కదా. ఆవిడకు కోపం వచ్చి భృగు మహర్షి వచ్చి విష్ణుమూర్తి వక్షస్థలం మీద తన్నేటప్పటికి నేను ఉండే ప్లేస్ లో తంతావా అని ఆవిడ కోపం వచ్చి భూలోకానికి వచ్చేసి
భూలోకానికి వచ్చేసి తపస్సు చేసుకుంటుంటే వీడొచ్చి అమ్మవారిని పట్టుకుంటాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని. అప్పుడు శాపం పెడుతుంది అనమాట, నా భర్త మూలంగానే నీకు ఈ మూలంగానే ఇలా ఎవరినైతే చెరపెడతావో ఆ మూలంగా నీకు చనిపోతావు అని చెప్పి. అంటే ఈ రాక్షసులకు అందరికీ ఏంటంటే ఈ కోరికలు ఉంటాయి చూసారా, అందుకనే ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ అంటున్నాం చూసారా, కామం అది వాటిల్లో వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాన్ని ఇది చేయడానికని భగవంతుడు ఇట్లాగా లీలలు కూడా వస్తూ ఉంటాయి. సరేనా మాతాజీ? ఎస్ మాతాజీ, ఒకటేం అర్థమైతే కోరికలు ఎక్కువ ఉండడం వల్ల రాక్షస గుణం వస్తుందని. మీకు చెప్పలేదా నేను మొన్న ఎవరి క్లాస్ లో చెప్పాను? అది అసురే స్వభావాలు అని చెప్పాను కదా నేను ఒకసారి ఈ క్లాస్ లో. 18 days భౌతికమైన అప్పుడు కోరికలు. చెప్పారు. 18 days అప్పుడు చెప్పారు. భౌతికమైన, ఈ మధ్యనే చెప్పలేదా? లేకపోతే రాసి ఉంటాను, శ్రేష్ఠ పట్టాలి కదా. మనకి భౌతికమైన కోరికలు అంటే వాటికంటే కూడా ఏంటంటే ఈ కామం తోటి మనకి చెలరేగిపోతూ ఉంటాయి చూసారా కోరికలు, వాటిని కలిగి ఉన్న వాళ్ళని అసురులు అంటారట. సరేనా? వాటిని అసుర స్వభావం అని కూడా అంటారు. కాబట్టి ఏంటంటే అలాంటివి ఉన్నాయి అంటే అసుర స్వభావం. ఒకవేళ అది ఏంటంటే ఎంత ఇది ఉన్నా కూడా దానికి ఎండ్ అంటూ ఉండదన్నమాట. ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పి వాళ్ళు ఆ కామాన్ని తీర్చుకోవడానికి ఉంటూ ఉంటారు. అలాంటి కోరికలు రాక్షసులకు ఉంటాయి, మనుషులకు ఉండకూడదు అలాంటివి. వాళ్ళకి ఏంటంటే మనం ఎంతవరకు ఉండాలి, వాటికి కూడా భగవద్గీతలో శ్రీల ప్రభుపాద ఎన్ని గంటలు ఎట్లా ఉండాలి, ఎవరు ఉండాలి, ఆ విషయాలన్నీ కూడా చెప్పారు. ఎక్కడ చెప్పారని మళ్ళీ మనం ముందు చూసుకున్నప్పుడు నేను చెప్తాను. అలాగా ఏంటంటే మన కోరికలకి వాటికి అడ్డుకట్ట ఉండాలి. ఎంతవరకు అంటే అంతవరకే ఉండాలన్నమాట. సో మిగతాదంతా ఏంటంటే భగవంతుని మీద ధ్యానం ఉండాలి, ఆయనకి సేవ చేయాలి. సరేనా? అది అన్నమాట. ఒకవేళ అలా ఉంటే కనుక అసురీ గుణాలు అంటారు, వాళ్ళని రాక్షసులు అంటారు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అడగండి అడగండి, నేను కూడా అన్ని రీకాల్ చేసుకుంటా చదివిన. ఓకే, అందుకనే వాళ్ళని ఏమంటాము, ఎవరన్నా మన మీద ముట్టుకున్నా చెయ్యేసినా కావాలని చేసినా దున్నపోతువా, రాక్షసుడువా, మనిషివి కదా నువ్వు అంటాం కదా, జంతువువా. ఫస్ట్ మనం జంతువుతో మాట్లాడతాం, వాళ్ళు రెచ్చిపోతే కనుక ఏమంటాం, రాక్షసుడువా, బుద్ధి లేనివాడువా, అసలు మనిషి పుట్టక పుట్టావా అని చెప్తాం కదా. 2 days, ఎస్ మాతాజీ, 2 days బ్యాకే ఇవన్నీ రిపీట్ చేసాం అనమాట బోనాల పండక్కి, అన్ని రాక్షసులు వచ్చారు కదా అనేసి. అది అవి అందుకని మనం తిట్లలో కూడా అట్లాగే వస్తే మాట్లాడతాం అన్నమాట. తర్వాత ఇంకొంచెం అవి హై పిచ్ లోకి వెళ్తే వాళ్ళ ప్రవర్తనను బట్టి హై పిచ్ లోకి వెళ్తాయి అవి కూడా. సరేనా? సో నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ శ్లోకం చదువుకుందామా. ఈ శ్లోకం ఏంటంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖా హనంతశ్చ బుద్ధయో వ్యవసాయినాం. చదవండి ఎవరన్నా. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన బహుశాఖా హ్యనంతా చ బుద్ధయో వ్యవసాయినాం. హరే కృష్ణ. హరే కృష్ణ. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖా హనంతా చ బుద్ధయో వ్యవసాయినాం. హరే కృష్ణ. వ్యవసాయాత్మిక బుద్ధి రేఖే కురునందన బహుశాఖ హననాంశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురునందన బహుశాఖా హ్యానంతశ్చ బుద్ధయో వ్యవసాయినాం. హరే కృష్ణ. వ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేణ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. హరే కృష్ణ. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన బహుశాఖా హ్యంతనాంతశ్చ బుద్ధయో వ్యవసాయినాం.
అరే హరే ఓకే కృష్ణ మాతాజీ, మీరు ఇందాక అసురు గుణాలు అన్నది అప్పుడు చెప్పి రాసుకున్నాం. అజ్ఞానం, క్రోధం, దురహంకారం, పొగరు, అసూయ. అవును, అవన్నీ ఉండకూడదు. అవన్నీ అవన్నీ అసురు ఉండ గుణాలని చెప్పారు. అవన్నీ అసురు గుణాల్లో ఉంటాయి. ఒకవేళ మనకు అలా ఉన్నాయి అనుకోండి, మనం అజ్ఞానంతో ఉన్నామంటే అసలు భగవంతుడు ఏంటో తెలుసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ మీకు అందరికి హోంవర్క్ ఇచ్చాను, గుర్తుంది కదా? ఆత్మ యొక్క లక్షణాలు. అది ఆన్సర్ ఎవరైనా చెప్తారా? నేను చెప్పనా? ఎవరైనా ట్రై చేయండి. అది కాలబడదు, నరకబడదు, దానికి పుట్టుక లేదు, చావు లేదు. చెప్పండి. శాశ్వతమైనది. శాశ్వతమైనది. మనం ఎలా బట్టలు మారుస్తుంటామో కొత్త బట్టలు, అలాగా అది దేహాన్ని మారుస్తూ ఉంటుంది. ఓకేనా? ఇంకా పరమాత్మ యొక్క అంశం అన్నమాట ఆత్మ. ఇంకెవరైనా రాసారా? సరే బోల్, పర్వాలేదు, 2-3 పాయింట్స్ చెప్పినా పర్వాలేదు. మళ్ళీ ఈ వారం నేను ఇంకో హోంవర్క్ ఇవ్వబోతున్నా, అందుకని. పద్మజ మాతాజీ, మనం రాసుకుంటున్న క్వశ్చన్స్ కి ఇస్తున్న ఆన్సర్లు అవి ఒక పక్కన రాసి పెట్టండి. ఒక నెల అయిపోయిన తర్వాత మనం అది మళ్ళీ పోస్ట్ చేద్దాం. 4 వారాల తర్వాత 4 క్వశ్చన్స్ కి క్వశ్చన్స్ పోస్ట్ చేద్దాం. సరే, ఇంకెవరు చెప్పరా? అయితే అర్థం కాలేదన్నమాట అయితే నేను చెప్పింది మీకెవరు. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. పుట్టుక లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, ప్రాచీనమైనది మాత. సూపర్. ఇంకెవరైనా చెప్పండి. ఇప్పుడు ఎంతమంది ఆత్మ యొక్క ప్రభావం దేహం అంతటా వ్యాపించి ఉంటుంది, కానీ దానికి నశింపు ఉండదు. అది చైతన్యం అని చెప్పారు. ఓకే, హరే కృష్ణ. బాగుంది మాతాజీ, బాగా చెప్పారు. చెప్పండి. ఇంకా శాశ్వతమైనది, జనన రహితమైనది. ఇంకా శరీరంతో కలిసిపోయే దైవ స్వరూపం కదా. అది దైవ స్వరూపము, కానీ అది ఉన్నంత వరకే శరీరానికి ఇది ఉంటుంది, చైతన్యం ఉంటుంది. అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది అన్నమాట, వెళ్ళిపోయి వేరే శరీరాన్ని తీసుకుంటుంది. ఆత్మ సైజు ఎంట్రుక కణంలో 1/10,000 వంతులో ఉంటుంది. ఇంకా దేనితోటి ఖండించబడదు, నీటి చేత తడపబడదు, వాయువు చేత ఎండబట్టబడదు, తర్వాత అగ్ని చేత కాల్చబడదు. సరేనా? ఏ ప్రకృతి తత్వాల చేత ఇది చేయబడదు అంటే అగ్ని, నీరు, గాలి, వాయువు అని రాశారు. కాదు, ఖండించడం. నిన్న మనం మాతాజీ ఎవరో అడుగుతుంటే కూడా చెప్పాను, గుర్తుందా? ఏ అస్త్రాల శస్త్రాల చేత ఖండింపబడదు, తర్వాత నీళ్లు, అగ్ని, వాయువు, ఈ 4 అన్నమాట దానికి ఆన్సర్. సరేనా? సో మీరు తప్పు రాసినా పర్వాలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇది ఆన్సరు. సో ఇవాళ క్వశ్చన్ ఈ శ్లోకంలోంచి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం వ్యవసాయాత్మిక బుద్ధి కదా. అసలు వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏంటి? సరేనా? మామూలుగా మనం వ్యవసాయం అనేటప్పటికీ మనం పొలం దున్నడం, విత్తనాలు వేయడం అదే అనుకుంటాం కదా. అది కాదు. ఇందులో వ్యవసాయాత్మిక బుద్ధి అంటే కృష్ణ చైతన్యంలో నెలకొని ఉండడం అన్నమాట. సరేనా? వాళ్ళు చదవండి ఎవరైనా. ఆన్సర్ కూడా ఇక్కడే ఉంది, భాష్యం చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. ఈ మార్గమునందున్న వారు స్థిరమైన బుద్ధితో ఒకే లక్ష్యమును కలిగి ఉందురు. ఓ కురునందన, స్థిర నిశ్చయము లేని వారి బుద్ధి అనేక విధములుగా నుండును. కరెక్ట్. అయితే ఏంటంటే ఈ మార్గం అంటే మళ్ళీ భక్తి మార్గంలో ఒక స్థిరమైన బుద్ధి ఉండాలన్నమాట. అది వాళ్ళకి ఒకటే లక్ష్యం ఉండాలి. ఏంటి లక్ష్యం అంటే మనం భగవంతుని ధామానికి చేరాలి అనేది లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు కావాల్సిన ఏ ప్రాసెస్ ఏదైతే ఉందో, భక్తి మార్గం ఏదైతే ఉందో అది ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. ఒకవేళ ఎవరికన్నా ఆ నిశ్చయం స్థిరంగా లేదనుకోండి, వాళ్ళ బుద్ధి సవ్యంగా ఉండదు, వాళ్ళు అనేక విధాలుగా కష్టపడుతూ ఉంటారు అని చెప్తారు. వాళ్ళు అంటే ఇప్పుడు మనం బుద్ధి ఒక దాని మీద స్థిరంగా ఉందనుకోండి, అంటే కాన్సన్ట్రేట్ చేసి చేయడం అంటాను చూసారా, ఆ పని అయ్యే వరకు కదలరు కొంతమంది.
అలాగనమాట. అలా కాకుండా మొదలు పెట్టడమే ఆలస్యం. వాళ్ళు ఏదో సౌండ్ వస్తుంది, ఇవాళ పాటలు పెట్టారు, ఈ లోపల ఆకలి వేస్తుంది, కొంచెం తింటారు, వచ్చి కూర్చుంటారు, మళ్ళీ దాహం వేస్తుంది, లేస్తారు. పిల్లల్ని మనం హోంవర్క్ చేయమని చెప్పి కూర్చోబెడితే వాళ్ళు ఎన్ని నాటకాలు వేస్తారు కదా. పెన్సిల్ పట్టుకోగానే వాళ్ళకి చేతులు నొప్పులు వచ్చేస్తాయి. ముందు నిద్ర వచ్చేస్తుంది, స్కూల్కి వెళ్ళొచ్చారు, నిద్ర వచ్చేస్తుంది, తలకాయ నొప్పి వచ్చేస్తుంది. 2 అక్షరాలు రాశారో లేదో అక్కడ టామ్ అండ్ జెర్రీ టైం అయిపోతుంది, అది వచ్చేస్తుంది. లేకపోతే ఇంకేటోదో వచ్చేస్తుంది. అవన్నీ ఇన్ని ఉంటాయి చూసారా. వాళ్ళకి ఎట్లాగైతే ఉండదో మనుషులు కూడా అంతే అన్నమాట. మామూలుగా అంటే వాళ్ళు మనుషులు కాదా అని కాదు, మనందరం ఏంటంటే ఒక పని చేసేటప్పుడు దాని మీద కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేసి ఉండాలన్నమాట. అలా చేయకపోతే మన బుద్ధి అనేది ఏంటంటే పరిపరి విధాలుగా వెళ్తూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో పర్పస్ చదవండి ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. 3 పారాగ్రాఫ్లు చదవాలా మొత్తం? మీరు లభింపగలదు అని చూసారా, అక్కడ వరకు చదవండి. మిగతాది మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఠీక్. కృష్ణ చైతన్యం ద్వారా మానవుడు జీవితపు అత్యున్నత పరిపూర్ణత స్థితికి చేరగలననేది మానవుని దృఢ నిశ్చయమే వ్యవసాయాత్మిక బుద్ధి అనబడును. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 22.62 ఇట్టు తెలుపుచున్నది. శ్రద్ధా శబ్దే విశ్వాసిక కహే సుదృఢ నిశ్చయం కృష్ణే భక్తి కోహిలే సర్వకర్మ కృతా హోయ్. శ్రద్ధ అనగా ఉదాత్తమైన ఒక విషయం నందు నిశ్చల విశ్వాసము. మానవుడు కృష్ణ చైతన్య కార్యములందు నెలకొని ఉన్నప్పుడు వంశాచారములకు గాని సంఘాచారములకు గాని లేక దేహాచారములకు గాని లోబడి కర్మ నొనరింపనవసరము లేదు. కామ్య కర్మలు మానవుని పూర్వజన్మం నందలి మంచి చెడుల ఫలితములను అనుసరించి చేయునట్టివి. హృదయం నందు కృష్ణ చైతన్యము జాగృతమైన వాడు తన కార్యములందు సల్ఫలితముల కొరకై సత్ఫలితముల కొరకై యత్నింపనవసరము లేదు. అతడు కృష్ణ చైతన్యంన స్థితుడైనంతటనే కార్యకలాపములన్నీ కూడా గుణాతీత స్థితికి చెందినవి కాగలవు. మంచి చెడులను ద్వంద్వములచే అవి ప్రభావితములు కాకపోవుటయే అందులకు కారణము. జీవితపు భౌతిక భావనను సంపూర్ణంగా త్యాగం చేయుట అనున్నది కృష్ణ చైతన్యము పరిపూర్ణ స్థితి. కృష్ణ చైతన్యం నందు క్రమమైన పురోగతి ద్వారా అట్టి స్థితి సహజముగానే లభింపగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అంటున్నారంటే మన బిజినెస్ ఏంటంటే దృఢమైన విశ్వాసంతో నిశ్చయంతో మనం భక్తి అనేది చెయ్యాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. అంటే ఉంటూ దృఢమైన విశ్వాసంతో నిశ్చయంతో కృష్ణ చైతన్యంలో మనం నెలకొని ఉండాలి అనేది. వచ్చాము ఒక రోజు వచ్చాము వెళ్ళిపోయాము అని కాదు. చాంటింగ్ చేస్తున్నామా అంటే 16 రౌండ్స్ చేయమంటే మనం ఏం చేస్తాం, రోజు ఇవాళ 2 చేసి రేపు 4 కాదు, ఇవాళ 16 చేశాం కాబట్టి నేను రేపు చెయ్యను అని కాదు, ఇవాళ పొద్దున్నే లేచాను కాబట్టి రేపు చెయ్యను అని కాదనమాట. మనము కంపల్సరీగా ప్రతిరోజు మన షెడ్యూల్ ఏదైతే ఉందో అది పెట్టుకొని దాని ప్రకారం వెళ్ళడమే అని అనమాట. ఇక్కడ ఇంకా ఏం చెప్తారంటే గురువు యొక్క మాట వింటూ గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉంటేనే మనం ఇది సాధించగలము అని చెప్తున్నారు అనమాట. దృఢ నిశ్చయంతో ఉంటూ మనము అలా చేస్తూ గురువు యొక్క వాక్యం ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెళ్తూ ఉంటే మనం పరిపూర్ణత్వమైన స్థితికి చేరుతాము. దాన్నే వ్యవసాయాత్మిక బుద్ధి అని ఇక్కడ అంటారు అని చెప్తున్నారు. ఇక్కడ చైతన్య చరితామృతంలో ఒకటి శ్లోకం చెప్తున్నారు అనమాట. శ్రద్ధా శబ్దే విశ్వాస కహే సుదృఢ నిశ్చయ కృష్ణ భక్తి కోయిలే సర్వ కర్మ కృత హోయా. ఏంటంటే ఈ నిశ్చయం అని ఏదైనా ఉన్నారో సుదృఢమైన నిశ్చయం ఉండాలి. దాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అంటాం అన్నమాట. అది దేనిలో ఉండాలట, కృష్ణ భక్తి కర్మ చేసే దానిలో ఉండాలన్నమాట. అవి చేస్తే గనక మిగతా కర్మలన్నీ కూడా సుకృతం అయిపోతాయి అని చెప్తున్నారు ఇక్కడ. శ్రద్ధ భక్తి ఉండాలి, విశ్వాసము ఉండాలి కృష్ణుని యొక్క కర్మలు చేసేటప్పుడు అని చెప్పి చెప్తున్నారు. అంతేకాని మనము ఇప్పుడు నేను భక్తి చేస్తాను అంటూ అందులో నా సొంత ఇవి ఉంచుకోకూడదు అనమాట. అంటే మా వంశాచారం ప్రకారం ఇలా ఉండాలనో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదోగా అంటున్నారనో, ఈ దేశంలో ఇలా చేయకూడదని అలా చేయకూడదని అని అంటారు అని చెప్పేసి వాటికి లోబడి మనం కృష్ణ కర్మ చేయకూడదు అనమాట.
మనకి ఏ రకంగా అయితే ఆదేశింపబడిందో ఆ రకంగానే మనం కర్మ చేస్తూ దానిలో దృఢ నిశ్చయంగా ఉండాలి అని చెప్తున్నారు. ఇందులో ఏంటంటే భగవంతుని యొక్క కర్మలు చేస్తున్నామంటే అందులో మంచి చెడు అనేవి ఏమి ఉండవు అన్నమాట. దానికి మనం లాభం వస్తుందా నష్టం వస్తుందా, అది ఇది చేస్తే తప్ప ఇది చేస్తే కరెక్టా అని ఏమి ఉండవు. భగవంతుడు ఎవరు శబరి ఎంగిల్ చేసిన పండ్లు ఇస్తేనే తిన్నాడు. కానీ ఇప్పుడు శబరి ఇచ్చింది కదా నేను కూడా తిని ఇస్తాను అని అనడంలో అర్థం లేదు. మనం శబరి అంత భక్తి చేసి ఉంటే ఆవిడ స్టేజ్కి వచ్చి ఉంటే మనం అలా ఇవ్వచ్చు. సరేనా? అలాగే విదురాణి అంటారు, విదురుని యొక్క భార్య. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కృష్ణుడు రాయబారంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తన వైభవాన్ని చూపించడానికి బంగారు పళ్ళాల్లోనూ గిన్నెల్లోనూ వాటన్నిటిలోని ఇన్ని రకరకాల వంటకాలన్నీ చేశాను, నువ్వు రా కృష్ణ తినడానికి అంటారు. రానని చెప్తాడు కృష్ణుడు. వెళ్ళి విదురుడు ఇంటికి వెళ్తాడు. ఆ చిన్న ఇల్లు అన్నమాట. వాళ్ళ ఇంట్లో తినడానికి కూడా తిండి లేదు, అయినా పర్వాలేదు నేను వాళ్ళ ఇంటికి వెళ్తానని తన భక్తుడి ఇంటికి వెళ్తారు. వెళ్ళేటప్పటికీ ఆవిడ విదురాన్ని చూసి ఆశ్చర్యంతో ఆనందంతో ఆవిడ అరటిపండు పక్కన పడేసి తోలు తీసిస్తుంది. అయినా సరే ఆవిడ అంత భక్తితోటి ఇచ్చింది కదా తింటారనమాట భగవంతుడు. సో ఇందులో మనం తప్పు చేసామా ఇది చేసామా, తర్వాత విదురుడు వచ్చి ఏంటి పిచ్చెక్కిందా నీకు, కృష్ణుడికి అన్ని నువ్వు తోలు ఇస్తున్నావు అని అంటే ఆయన అవి తినేస్తాడు. ఆవిడ అంత ప్రేమగా ఇచ్చేప్పటికి అది అరటిపండు కంటే మధురంగా ఉందట, అందుకని తినేశాడట. సో అది అన్నమాట భక్తి అనేది. అందులో ఉన్న భక్తి వాటిని చూస్తారు తప్పించి భగవంతుడు వీళ్ళు నాకు ఇట్లా చేశారా అట్లా చేశారు. మనం భక్తి కూడా అలాగే చేయాలి. ఇప్పుడు మనం ఇలా ఆఫర్ చేస్తున్నాము, గంట కొడుతున్నాము, పక్కింటి వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అని అంటే వాళ్ళని చెవులు మూసుకొని పడుకోమనండి. 4:30 5:30కి నిద్ర లేచే టైమే. మీరు కూడా లేచి చెయ్యండి మరి మాతో పాటు. మన సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నా కూడా మీరు కూడా భక్తి చేయండి అని చెప్పండి. వాళ్ళు తిట్టుకుంటారని అసలు గంట కొట్టకుండా లేకపోతే లైట్ వేస్తే వాళ్ళు ఇది చేస్తారని అలా అవసరం లేదు. సరేనా? వేరే వేరే దేశాలన్నిట్లో అక్కడికి గల్ఫ్ ముస్లిం కంట్రీస్ అన్నిట్ల దగ్గర నుంచి శ్రీల ప్రభుపాద మొత్తం అందరికీ కూడా ఇస్కాన్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర కూడా అందరు చేస్తారు. ఈవెన్ సౌదీలో కూడా ఉంది. సౌదీ బహ్రెయిన్ అన్ని చోట్ల ఉన్నాయి, వాళ్ళందరూ కూడా చేస్తారు. కానీ వాళ్ళు ఎవరు అబ్జెక్ట్ చేయరు అనమాట. అంటే మనము ఒక స్టేజ్ ఉంటుంది కదా, దాన్ని మించి మనం రెచ్చిపోయి చేయకుండా మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూ మన భక్తిని చేసుకుంటూ ఉండాలి. సో ఇట్లాగా మనం వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని కాకుండా మంచి చెడుల ఫలితాల గురించి ఆలోచించకుండా మనం భక్తి ఎలా చేయాలి, మన గురువుల ఇన్స్ట్రక్షన్స్ ఎలా చెప్పాలో మనం అలా చేయాలి ఉంటారు అనమాట. ఇప్పుడు నేను చేస్తున్నాను నాకేం ఫలితం వస్తుందని కూడా ఆలోచించరు అనమాట కృష్ణ భక్తులు అనేవాళ్ళు. అలాగే మంచి చెడులు, సుఖము దుఃఖము అలాంటివన్నీ ద్వంద్వాలు అంటాం కదా, వాటన్నిటికీ కూడా వీళ్ళకి పట్టదనమాట. ఎందుకంటే కారణం ఏంటంటే వాళ్ళు భౌతికమైనవన్నీ వదిలిపెట్టి కృష్ణ భక్తిలో ఉన్నారు కాబట్టి వీటన్నిటిని త్యాగం చేసేసి ఎప్పుడు కృష్ణ చైతన్యంలో పరిపూర్ణ స్థితి తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనమాట. అలా చేయడం మూలంగానే మనం కృష్ణ భక్తి భావనలో పురోగమిస్తాము. అది చాలా సహజంగా అయిపోతుంది. కొన్ని రోజులు అయ్యేటప్పటికి కష్టం అనిపించదు. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు కష్టం అనిపిస్తుంది, తర్వాత ఇవన్నిటికంటే అదే బాగుంది అనిపిస్తుంది. ఇంకా అది వదిలిపెట్టి మనం ఉండలేని పరిస్థితులకి వస్తామన్నమాట. సో ఇది మనం ఇక్కడ స్టాప్ చేద్దాము. కొంచెం శ్లోకాలు చదువుకుందాం ఇవాళ. ఇప్పటివరకు చెప్పిన శ్లోకాలు కొంచెం అర్థమైందా నేను చెప్పింది? ఇందాక చెప్పిన శ్లోకం ఈ శ్లోకం ఓకే. మనం కొన్ని శ్లోకాలు చదువుకుందాము. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదవండి. కనిపిస్తుంది కదా. 2.22 ఈ శ్లోకం ఫిలప్ చేయండి ఎవరన్నా. కుమారి మాతాజీ. హరే కుమారి కృష్ణ మాతాజీ మాతాజీ. హరే డౌటా? శ్లోకం చదువుతారా? చదువుతానండి. వాసాంసి చదవండి. జీర్ణాన్ని అది బ్లాంక్స్ చదవమంటారా? బ్లాంక్ ఫిలప్ చేయాలి. అలా సడన్ గా కదా ఒకసారి అండి. చెప్పండి. వాసాంసి ఇంకెవరైనా చదవండి జీర్ణాన్ని లోపల. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని కృష్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి నైనం చింతయంతి శస్త్రాణి నైనం దహతి ఒకళ్ళు చదవండి. నైనం చింతన చదవండి ఎవరో ఒకళ్ళు. జీర్ణాని యదా
ఉమ్. నవాని గృహాతి సరోపరాణి తదా నరోపరాణి సరోపరాణి నరోపరాణి సరోపరాణి ఉమ్. తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్య అన్యాని సంయాతి నవాని దేహి. సూపర్. వాసాంసి గృహాణి యదా విహాయ నవాని గృహాణి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా ఇది పైన? నయనం చింతంతి శస్త్రాణి నయనం దహతి పావకః న చైనం క్లేదయన్యాపో న శోషయతి మారుతః. న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహే నైనం ఆగండి మీరు అలాగే ఆగండి మాతాజీ. ఇప్పుడు చెప్పండి, ఈ పైన చెప్పండి. యథా విహాయ నవాని గృహ్ణాతి పరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహే. ఇంకోటి చెప్పండి. ఇప్పుడు ఇది ఎవరైనా చదవండి. నయనం చెందంతి నయనం చిందంతి సహస్రాణి నయనం దహతి శస్త్రాన్ని శస్త్రాన్ని నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః న చైనం వేదయో న శోషయతి మారుతః. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ చదవండి. మాతాజీ. వాసాసి జీర్ణాని విహాయ. నయనం చిందంతి ఫినిష్ చేసేయండి ఆ మాతాజీని. మాతాజీ కింద 2 లైన్లు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేయండి. ఇందాక ఎవరు చదివారు? నేను లలిత మాతాజీ. చదవండి మాతాజీ. ఇది కూడా ఫిల్అప్ చేయండి. నయనం చిందంతి. నయనం చిందంతి సహస్రాణి నయనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఇది నయనం చిందంతి శస్త్రాన్ని, శస్త్రాలు అన్నమాట. శస్త్రాన్ని. ఇప్పుడు చదవండి, ఎవరైనా చదువుతారు? హరే కృష్ణ. వాసాసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణంతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాని సంయంతి నవాని దేహి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోచయతి మారుతః. హరే కృష్ణ మాతాజీ. ఏం చదువుతాను. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్యాని సంయాతి నవాని దేహి. హరే కృష్ణ మాతాజీ. నైనం చింధాంతి శాస్త్రాన్ని నైనం దహతి పావకః న చైనం క్లేదయంతోపో న చోషయతి మారుతః. హరే కృష్ణ. చైనం క్లేదయంత్యాపో. న చైనం ఒకసారి చెప్పండి మాతాజీ. క్లేదయంత్యాపో. న చైనం నయనం చిందంతి శస్త్రాణి నైనం నయనం చింధాంతి దహతి శస్త్రాన్ని పావకః నైనం దహతి నయనం పావకః దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. శోషయతి మారుతః. ఇక్కడే మనం చెప్పింది శస్త్రాన్ని చెప్తున్నాం కదా. శస్త్రాలతోటి ఆత్మ ఖండింపబడదు. నయనం దహతి పావకః. దహతి అంటేను కాల్చడం అన్నమాట. నచైనం క్లేదయంత్యాపో అంటే క్లేదయ అంటే నీళ్లతోటి తడపబడదు. నశోషయతి మారుతః అంటే మారుత అంటే వాయు తోటి ఎండింపబడదు అని. ఈ 4 రకాలుగా ఆత్మ ఏమి చేయబడదు అని చెప్తున్నారు అన్నమాట లక్షణాలు. సరే, మీరు ఒకళ్ళు చదివి చెప్తే కనుక ఇదొకటి అదొకటి అనుకున్నా
సరే, మీరు నెక్స్ట్ వీక్ నుంచి అట్లా చేద్దాం. ఇప్పుడు ఎవరైనా చెప్తారా? మాతాజీ హరే కృష్ణ మాతాజీ కృష్ణ మాతాజీ. నైనం చింతంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోయతి మారుతః. నశోషయతి మారుతః. నశోయతి మారుతః. నశోషయతి మారుతః. హరే కృష్ణ మాతాజీ. వాసాంసి జీర్ణాన్ని రాదా? ఇందాక చెప్పారు. హరే ఓకే, కృష్ణ నేను చదవను. చదవండి, చెప్పండి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోయతి మారుతః. నశోషయతి మారుతః. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. ఓకే, ఇప్పుడు చాలా మందికి వచ్చేసిందా ఈ శ్లోకాలు? ఒక రోజు చెప్తాను, చూడకుండా చెప్పమని. వీడియో ఆన్ చేసి చెప్పమని చెప్తాను ఇంకా ఒకసారి. చదవండి. హరే కృష్ణ మాతాజీ. వాంసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం నశోష్యతి మారుతః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే, ఈ 2 శ్లోకాలు అయిపోయినాయి కదా? జాతస్య హి ధ్రువో మృత్యుర్ ఎవరైనా చెప్పగలరా? చూడకుండా చెప్పండి. చెప్పలేరా? నెక్స్ట్ వీక్ చదువుదామా ఇట్లాగా? ఓకే, నెక్స్ట్ వీక్ చదువుకుందాం ఇది. ఇప్పుడు ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? బోల్, అందరూ అన్మ్యూట్ అయిపోయారు ఒకసారి. తీసేనా? నెక్స్ట్ వీక్ చదువుకుందామా మరి వేరే శ్లోకాలు? జాతస్య హి ధ్రువో మృత్యు ఇవన్నీ మనం కంప్లీట్ చేస్తాం. నేహ విక్రమ నాశోస్తి ఇవాళ చదువుకున్నాం. ఈ 3 నెక్స్ట్ వీక్ చదువు. ఓకే, మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, లేకపోతే మీటింగ్ ఎండ్ చేసేసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్, నో? ఓకే, కనిపించరు, మాట్లాడండి. సరిత మాతాజీ మాట్లాడండి, అడగండి హరే డౌట్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రణామ్ మాతాజీ. వినిపిస్తుందా? నేను వినిపిస్తుంది, అడగండి. మాతాజీ, మీరు ఒక శ్లోకంలో ఇప్పుడు చెప్పిన శ్లోకంలో మాతాజీ మీరు ఆత్మ కాల్చబడదు, రక్షించబడదు అని చెప్తారు కదా. ఒకవేళ మేము అన్ని పాపాలు చేస్తుంటే మాకు అంటే యమధర్మరాజు మళ్ళా మాకు శిక్ష అయితే ఇస్తాడు కదా, అప్పుడు ఆ శిక్షలన్నీ మాకు పడతాయి కదా, అప్పుడు ఏ శరీరానికి పడతాయి? అప్పుడు వేరే శరీరం ఉంటుంది. అక్కడ వేరే దానికి వెళ్ళినప్పుడు వేరే శరీరం ఉంటుంది. ఆత్మకు పడదా? అప్పుడు ఆత్మ ఉండదా మాతాజీ? మా ఆత్మతోనే మనం వెళ్తాం కదా, శరీరం అయితే వెళ్ళదని చెప్పారు కదా. అవును, శరీరంతో వెళ్ళదు మాతాజీ. ఆ ఆత్మ వేరే దేహం తీసుకోవాలి కదా. అప్పుడు ఇంకా మనం చేసిన పాపాలన్నీ పోవాలి కదా. అప్పుడు వేరే దేహంతో పనిష్మెంట్ దానికి వెళ్తుందా? దానికి వేరే దేహంతో పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి మళ్ళీ జన్మ ఉండదు అని చెప్పాం కదా. అప్పుడు ఆత్మ ఉంటుందా? ఉండదు కదా. మన ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయినప్పుడు ఆ దేహం వస్తుంది. అక్కడ వైకుంఠంలో అందరూ ఒకేలాగా ఉంటారు అన్నమాట. అలాగే మనం ఈ పాపాలు అనుభవించడానికి నరకాలకు వెళ్ళినప్పుడు కూడా మనకు అప్పుడు వేరే దేహం ఉంటుంది. వేరే దేహం ఉండి మనం పాపాలన్నీ అనుభవించి మళ్ళీ జన్మ తీసుకుంటాం అన్నమాట. అప్పుడు మళ్ళీ ఆ ఆత్మ వస్తుంది. వేరే దేహంలో మరి ఆత్మ ఉండదంటారా మాతాజీ? వేరే దేహంలో మా ఆత్మ ఉంటుంది. ఆత్మ అనేది మాతాజీ ఇక్కడ ఆధ్యాత్మిక లోకానికి వాటికి వెళ్ళినప్పుడు ఉండదు. సరేనా? అక్కడ మనం అనుభవించి మళ్ళీ వస్తాం అన్నమాట. సరేనా? అది ఇక్కడికి వెళ్ళినా మామూలుగా
ఈ లోకానికి వెళ్ళినా కూడా ఉండదంటారండి అసలు మనం ఉండదు మరణించిన ఉండదు. తర్వాతనండి. ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ మనం తిరిగి భూలోకానికి వస్తాం అనమాట. ఆ టైం స్పాన్ బట్టి మళ్ళీ మనం జన్మ తీసుకొని వస్తాం. సరేనా? ఓకే మాతాజీ, సరే. కృష్ణ. ఇంకా యాత్ర శరీరం అంటారు కదా మాతాజీ దాన్ని. అవును అవును, నేను ఎందుకు చెప్పాలి అని అందులో మనం కష్టాలు అనుభవిస్తూ ఉంటాం చేసారా, అప్పుడు యాతన శరీరం వస్తుంది మనకి. అలాగే భగవంతుని ధామానికి వెళ్ళిపోయినప్పుడు మనకి ఆధ్యాత్మిక శరీరం వస్తుంది అనమాట. ఆధ్యాత్మిక శరీరం వచ్చినప్పుడు అప్పుడు మనం అక్కడికి వెళ్తాం కదా, అక్కడ అందరూ ఒకేలాగా ఉంటారు. సరేనా? హరే కృష్ణ మాతాజీ. రోజు నా చేత ఎన్నో జీవులు చనిపోతాయి కదా, ఇప్పుడు ఇల్లు తోడంగా అయినా గానీ ఎన్నో జీవులు చనిపోతాయి. జీవహింస చేసినట్టే. దీనికి మరి పరిష్కారం ఏంది మాతాజీ? మనము రోజు, నేను మీకు భగవద్గీత 18 days కోర్స్ లో వచ్చినారా? మీ పేరేంటి మాతాజీ? రాలే, వేరే లలిత మాతాజీ. లలిత మాతాజీనా? నేను ఏం చెప్పాను, మనం రోజు చేసే కర్మలు ఏవేవైతే చేస్తూ ఉంటామో కంపల్సరీగా అవి చేయాల్సినవి. అంటే ఇల్లు తుడుస్తాము, చిమ్ముతాము, తర్వాత నిప్పు పొయ్యి అంటిస్తాము. మనకు తెలియదు అందులో ఏమి చిన్న చిన్న క్రిములు ఉన్నాయో అని. యజ్ఞాలు అలాంటివి చేస్తూ ఉంటాం అన్నమాట. అవి చేసినప్పుడు చాలా ఉంటూనే ఉంటాయి. దానికి అనుభవించే ఉది ఉంటుంది కాబట్టి మనం రోజు పొద్దున్నే లేచి భగవంతుడికి దీపం వెలిగించడము, స్నానం చేసి దీపం పెట్టడము, తులసమ్మ దగ్గర దీపడ పెట్టడం. అలాగే కొంతమంది ఉంటారు, మనం అతిథుల్ని మర్యాద చేయడము, వైష్ణవుల్ని లేకపోతే బ్రాహ్మణుల్ని వాళ్ళకి సేవ చేయడం. అదే మంచి ఎండలో వస్తారనుకోండి, పాపం ఎండాకాలంలో వాటిల్లో నీళ్లు తాగడానికి ఇప్పట్లో అంటే వాటర్ బాటిల్స్ అవన్నీ మనకి దొరుకుతున్నాయి, 10 రూపాయలు పెట్టి దొరుకుతాయి, కొనుక్కుంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం మనం ఈ చిన్న చిన్న కార్యాలు చేయడం మూలంగా అంటే ఆ కర్మలు అక్కడ నశించిపోతాయి అన్నమాట. ఇంకా పెద్ద పెద్ద పాపాలు ఏవైతే ఉంటాయో అవి మెల్లగా మొలకెత్తుకొని మనకి పట్టుకుంటాయి అన్నమాట ఆ కర్మలు. ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి, చిన్న చిన్నవి మనం పుణ్యకార్యాలు. ఆఖరికి రోడ్డు మీద పడిపోయి ఏదన్నా కుక్క పడిపోయిందంటేనే మనం రెడ్ క్రాస్ కి ఫోన్ చేసి తీసుకెళ్ళమని చెప్తాం కదా. అలాంటి అట్లీస్ట్ చిన్న ఇది మనకు ఉంది. కానీ మనుషులు నీళ్ళల్లో మునిగిపోతుంటే చెయ్యి అందించి బయటికి లాగలేం మనం. ఎందుకు, వాడు కూడా మనం లాగేస్తాడేమో అని భయం మనకి కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఎట్లా, ఈ చిన్న చిన్నవన్నీ పోతాయి అన్నమాట. పెద్ద పెద్ద కర్మలే పోతాయి అని చెప్పినప్పుడు, భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ భక్తి చేస్తున్నప్పుడు పోతాయి అన్నప్పుడు ఈ చిన్న చిన్నవన్నీ కూడా పోతాయి కదా. అవునా? ఎన్నో సంవత్సరాల నుంచి మనం పెంచి పెట్టుకున్న ఈ పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాశనం అయిపోతాయి అని చెప్పాం. అంటే నిన్న నేను చెప్పాను కదా, ఆ మొలకలు రాకుండా విత్తనాలు ఎట్లా అయితే ఎండిపోయి, వేయించిన విత్తనాలు ఎలా అయితే మొలకలు రావో, అలాగే మనం భగవంతుని నామాన్ని జపిస్తూ ఉంటే చేస్తూ ఉంటే అవి మొలకలెత్తవు పాపాలు. వాటన్నిటి ముందు ఇవి చిన్న చిన్నవి కదా, ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. భగవంతుని నామం జపిస్తూ ఆయనకు సేవ చేస్తూ మనం ప్రసాదం తింటూ ఉంటే అలాంటివన్నీ పోతాయి. సరేనా? మీకు గుర్తుండిందా, నేను ఒక స్టోరీ చెప్పాను, మురుగారి స్టోరీ చెప్పాను. నారదుడు వచ్చి, నువ్వు ఎందుకు సగం చంపిన జంతువుల్ని పడేసి అవి కొట్టుకుంటుంటే ఆనందపడిపోతూ ఉంటాడు, నువ్వెందుకు ఈ పాపాల్లో మీ వాళ్ళు ఎవరన్నా తీసుకుంటారా అంటే వాళ్ళు తీసుకోమని చెప్తారు. సరే అని భార్యను వదిలిపెట్టకూడదు, భార్యను చూసుకోవాల్సిన ధర్మం నీది కాబట్టి భార్యను తీసుకొని వచ్చేసి నువ్వు ఉండి భగవంతుని నామాన్ని జపం చేసుకో అంటే, నేను భగవంతుని నామాన్ని జపం చేసుకుంటే నాకు తిండి ఎవరు పెడతారు అంటే, నువ్వు మనకి ఎట్లా ఉంటుందంటే హమ్ భగవాన్ కే నామ్ పర్ ఔర్ భగవాన్ హమారే కామ్ పర్ అని అంటారు అనమాట. మా శిక్షా గురువు చెప్తూ ఉంటాడు, ఆయన ఎప్పుడు అదే మాట్లాడుతూ ఉంటాడు. మనం ఎప్పుడైతే భగవంతుని నామాన్ని జపం చేస్తూ ఉంటామో అప్పుడు భగవంతుడు మన పనిలో ఉంటాడట, మనల్ని చూసుకునే ఇదంతా ఆయన చేస్తూ ఉంటాడట. కాబట్టి అలాగా అతను ఏం చేస్తాడు, వెళ్ళి కూర్చొని భగవంతుని నామాన్ని జపిస్తూ ఉంటాడు. అన్ని వదిలిపెట్టేసి, ఆ జంతువుల్ని చంపంగా వచ్చిన డబ్బులతోటి ఏవేవైతే అన్ని పెట్టాడో అన్ని వదిలేసి ఉన్నవన్నీ అందరికీ బ్రాహ్మణులకి వాళ్ళకి దానం చేసేసి ఏమీ లేకుండా వెళ్ళి ఒక చోట కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. భార్య కూడా వస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళకి, అతను ఎండకి ఎండిపోతున్నాడు, వానకి తడిసిపోతున్నాడు అంటే ఆ ఊరు వాళ్ళు ఏం చేస్తారు, ఒక చిన్న పాకలాగా ఏర్పాటు చేస్తారు, హట్ అన్నమాట. అది ఏర్పాటు చేస్తారు, అందులో ఉంటూ ఉంటాడు. అయ్యో ఈయనొక్కడు ఉంటున్నాడు, భార్యతోటి ఉంటున్నారని చెప్పి రోజు ఇంతింత మంది పండ్లు అండలు తీసుకొచ్చి అన్ని ఇస్తూ ఉంటారు. ఇంతింత మందికి వండి పెడుతున్నారు, మేము ఉండేది ఇద్దరమే, మాకు ముగ్గురు, ఇంతమంది వంట అవసరం లేదు, మీరు ఇంతమంది తీసుకురాకండి అని వాళ్ళకి వచ్చినది మాకు ఇంత సరిపోతుంది అని చెప్పేసి అది తీసుకొని తింటారు. అలాగే భగవంతుడు వాళ్ళకి అన్ని అరేంజ్ చేస్తారు అని చెప్తారు అనమాట. కాబట్టి మనం భగవంతుని నామాన్ని మనం స్మరించాలి, చేస్తూ ఉంటే ఈ చిన్న చిన్న పాపకర్మలు కూడా పోతాయి. పెద్దవా ఇలాగే పోతాయి అని చెప్తున్నాం కదా, అలాగే ఇవన్నీ కూడా
పోతాయి అన్నమాట. సో కలియుగ ధర్మం ఏంటంటే భగవంతుని నామాన్ని ఉచ్చరించడం, ఆయన నామాన్ని జపం చేయడమే మనం చెయ్యవలసిన పని అంతే. వేరే చోట్ల అడవుల్లోకి వెళ్ళి ధ్యానాలు చేసుకోవడం, తపస్సులు చేసుకోవడం అవన్నీ కాని పని. ఈ యజ్ఞాలు అవన్నీ చేయాలంటే మనకు కరెక్ట్ గా అన్ని ఉన్నవేమి దొరకవు. అంటే మంచిగా ఉన్నవి దొరకవు, పవిత్రంగా దొరకవు, అన్ని కలుషితం అయిపోయి ఉన్నవే దొరుకుతాయి. కాబట్టి అలాంటివి కూడా చేయలేం. పైగా కూర్చున్న దగ్గర నుంచి మన మనస్సు ఇలా పోస్తూ ఉంటాము, ఆఫీస్ లో ఏమైపోయిందో, నా నేను ఇలా వచ్చాను, సెలవు పెట్టాను, వాడు ఏమన్నా నాకు బాస్ మీద ఏమన్నా నేరాలు చెప్పేసి నా ప్లేస్ ఆక్యుపై చేస్తాడో, బాస్ నమ్మేస్తాడో, నా జీతం కట్ చేస్తాడో, నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాడో, ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో, వాళ్ళని వదిలిపెట్టొచ్చో, ఇల్లంతా ఏంటి గందరగోళం చేసి పడేస్తారో, ఏం పీకి పాకం పడతారో అని పోస్తుంది. ఇలాగా మన చిత్తం ఎక్కడ ఉంటుంది, భగవంతుడి మీద ఉండదు అనమాట. అందుకని అలా చేసింది కూడా సవ్యంగా ఉండవు. అది ఇందాక మనం చదువుకుంది వ్యవసాయాత్మిక బుద్ధి, అలా ఉంటుందన్నమాట మన పద్ధతి. అందుకని మనం అలా ఉండలేం. కాబట్టి భగవంతుని నామం, ఈ నామాన్ని కూడా మనం కరెక్ట్ గా ఉచ్చరించలేము. పెట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ వస్తున్నా ఉండు, హరే రామ 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 హరే హరే, అయిపోయింది హోంవర్క్, హరే కృష్ణ ఎవరో వచ్చి బెల్లి కొడుతున్నారు చూడండి, హరే రామ రామ, పొయ్యి మీద పాలు పెట్టాను చూడండి. సో ఇట్లా ఉంటుందన్నమాట మన జపం. దీనికే మనం కాన్సన్ట్రేట్ చేయలేము. అందుకనే పొద్దున్నే లేచి కూర్చొని చేయమని చెప్పారు శ్రీ ప్రభుపాద. అప్పుడు పొయ్యి మీద పాలు పెట్టము, ఎవరు వచ్చి నిద్రలు కూడా తొందరగా లేవరు, చుట్టుపక్కల వాళ్ళు ఉండరు, మా ఇంట్లో నీళ్లు పోసేవనరు, మా ఇంట్లో చెత్త పడేసేవనరు, ఏమి ఉండవు. హాయిగా కూర్చొని గంటన్నర చాంటింగ్ చేసుకోవచ్చు అనమాట. అది చేసుకున్నాం అనుకోండి, భగవంతుని మీద ధ్యానం. అదే ఇవాళ మనం చదువుకున్న శ్లోకం కూడా వ్యవసాయాత్మిక బుద్ధి. ఆ నెక్స్ట్ శ్లోకం కూడా మనం అదే చదువుకుంటున్నాం. సో అలా ఆ బుద్ధిని మనం భగవంతుని మీద మనం ఏకాగ్రత చేయాలన్నమాట ధ్యానంతో. అలా చేస్తే కనుక మనం డైరెక్ట్ గా భగవంతుని ధామానికే వెళ్ళిపోతున్నాం. అంటే మనం ఏంటంటే 24 క్యారెట్ గోల్డ్ లాగా అనమాట. 24 క్యారెట్ గోల్డ్ ఎట్లా ఉంటుంది, ముద్దలాగా ఉంటుంది, అందులో ఏం కల్తీ ఉండదు. దాన్ని మనం బంగారం ఆర్నమెంట్ లాగా చేయాలన్నా రాదు, అది ముద్దగా అయిపోతుంది. అది కరెక్ట్ గా రావాలి అంటేనే అందులో కొంచెం రాగి కలిపితేనే అది 22 క్యారెట్ గోల్డ్ అయ్యి ఒక ఆర్నమెంట్, గాజులు గాని గొలుసు గాని ఏమైనా చేసుకోవాలంటే ఆ రూపం దాలుస్తుంది అది. అలాగా మనం అంత శుద్ధంగా ఉండి పవిత్రంగా ఉంటేనే భగవంతుని ధామానికి వెళ్ళగలుగుతాం. అలాగా మనం చాంటింగ్ చేయాలి. సరేనా మాతాజీ? సరే. ఇంకొక విషయం మాతాజీ, ద్వాదశి పారణ టైం ఇవాళ తొందరగా ఉంది కదా, వంట కాలేదు, అంత లోపల నైవేద్యం కూడా భోగు పెట్టలేదు నేను. దానికి బదులు ఒక ప్రభుజీ చెప్పిండు, అవి జగన్నాథుని అవి ఉంటాయి కదా బియ్యం, అవి నోట్లో వేసుకుంటే సరిపోతుంది అని చెప్పి తినొచ్చుగా. ఒక్కొక్కప్పుడు ద్వాదశితో మనము కలిసిన మన దాన్ని అప్పుడు ఏకాదశి మార్నింగ్ కొంచెం టైమే ఉంటుంది, మనం త్రయోదశి వచ్చేస్తుంది అనమాట, పొద్దున 5:30 అలా కూడా 2 నిమిషాలు ఉంటుంది ఒక్కొక్కప్పుడు. ఆ టైంలో ఏం చేయాలంటే ఈ జగన్నాథుడి ప్రసాదం ఏమన్నా ఉంటుంది కదా, అది మనం తినాలన్నమాట. వేటి నుంచి ఫాస్టింగ్ చేస్తున్నామో అది తినాలి. నిర్జల ఏకాదశి చేస్తున్నాం అనుకోండి, నీళ్లు తాగితే సరిపోతుంది. అలాగే ఈ ప్రసాదం అనేది జగన్నాథుడి ప్రసాదం అక్కడి నుంచి తెచ్చుకుంటాం కదా, అది తినొచ్చు. లేకపోతే కొంతమంది తిరుపతి ప్రసాదం కూడా ఇంట్లో ఉంటుంది, అది తినొచ్చు కొంచెం కదా. మరి పొద్దునే లేచి లడ్డు తినమని కాదు, ఆ ప్రసాదం కొంచెం నోట్లో వేసుకుంటే పారణ అయిపోయినట్టు అయిపోతుంది. తర్వాత మనం వంట చేసుకుని భగవంతుడికి ఆఫర్ చేసి తినొచ్చు. ఇవాళ నాకు 6:30కి క్లాస్ ఉండింది. మా మాతాజీ ఒక ఆవిడ నా మీద ఎంత కన్సెంట్ చూడండి. ఆవిడ 7:30 అవుతుంటే, మాతాజీ ప్రసాదం తీసుకున్నారా, ఆ పారణ ఫినిష్ చేశారా అని. చేశానమ్మా మాతాజీ, 6:30కి క్లాస్ కదా, పొద్దున్నే 5ంటికి లేచి వంట చేశాను, భగవంతుడికి ఆఫర్ చేసి. పిల్లలకి పెట్టేటప్పుడు మన ముందు కొంచెం తినాలి, ఫుల్ ఆ డబ్బాలోంచి పెట్టద్దు అంటారు కదా, మా నాన్నమ్మ దానికి ఎగెనెస్ట్ అనమాట. అందుకని నేను తీసి పక్కన పెట్టి, వాళ్ళు మధ్యాహ్నం 1 గంటకి తింటారు కదా, తర్వాత నేను కొంచెం అంతా అయిపోయిన తర్వాత కొంచెం టేస్ట్ చూస్తాను అనమాట. సో అట్లాగే కొంచెం 2 మెతుకులు నోట్లో వేసుకొని పెట్టాను మాతాజీ అని అంటే, సరే అలాగా చేయొచ్చు మనం. భోగు పెట్టిన తర్వాత నోట్లు వేసుకోవచ్చు కదా మాతాజీ? బాగా చేసుకోవచ్చు మాతాజీ, చేసుకోవచ్చు. కానీ నేనేంటంటే ఒకసారి తిన్న బట్టలతోటి, ఇప్పుడు నేను ఈ డ్రెస్ తోటి నేను తిన్నాను కదా, నేను వెళ్ళి భగవంతుడికి ఆఫర్ చేయను. ఓకే, డ్రెస్ చేంజ్ చేసుకుంటా, ఇంకా వాష్రూమ్కి అట్లా వెళ్ళేస్తే కనుక స్నానం కూడా చేసి మళ్ళీ భగవంతుడికి ఫ్రెష్ గా ఉండి అప్పుడు వేరే బట్టలతోటి ఉండి అప్పుడు చేస్తాను. తినేసిన బట్టలతోటి మనం అక్కడ ఇక్కడ కూర్చుంటాం, మళ్ళీ వెళ్ళి భగవంతుని ఎలా ముట్టుకుంటాం కదా, అందుకని చేయండి. సరేనా? మీకు ఎట్లా వీలుంటే చేయండి. విగ్రహాలు అవి పెట్టుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. లడ్డు గోపాలని కానీ పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండండి. పటాలు అయినా పర్వాలేదు, మన శక్తి అనుసారం. నేను కృష్ణ ఒక్కసారి ఆయనకు చెప్పుకోండి,
మనకి ఏంటంటే నా శక్తి లేకపోలేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను, సారీ ఏమనుకోకు, నా సంగతి నీకు తెలుసు కదా అంటే ఆయన సర్వాంతర్యామి, ఆయనకు అన్ని తెలుస్తాయి, అందరి మనసులో ఏమున్నాయి కూడా, అలాగా యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఓకేనా మాతాజీ మాతాజీ? అంటే మాతాజీ విగ్రహాలను తెచ్చుకుంటే సేవ దొరకది, మందిరంలో పోయి చేయడం, తెచ్చుకుంటే బెటరు, సేవ చేస్తే చాలు అని అన్నారు. అది అది మన శక్తిని బట్టి మాతాజీ. మీరు విగ్రహాలు తెచ్చుకొని తర్వాత మీకు ఓపిక లేకపోయినా ఎవరన్నా చేస్తారా ఇది అని అంటే గనక మీరు దాన్ని బట్టి మీరు చేయండి. లేదు తర్వాత ఎవరు చేయలేరు, ఒకవేళ మనకు ఒంట్లో బాగుండకపోతేనే, మనం ఇంట్లో లేకపోతేనో ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే పెట్టుకోండి. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. మన ప్రభు వాళ్ళ చేత తీసుకొని ఇన్స్టాలేషన్ చేస్తామంటాం కదా, అంటే ప్రతిష్టాపన అంటాం మనం తెలుగులో. అలా వాటికి ఒక ప్రాసెస్ ఉంది, అభిషేకం అవన్నీ చేసి పెడతారు, అలా చేస్తారు. పెద్ద పెద్ద బ్రాహ్మణ దీక్షలు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు చేసుకుంటూ వీలు కాదని చేసుకోరు చాలా మంది. మనకి సరిత శ్రీనివాస్ మాతాజీ హాబిట్స్ టెంపుల్ చూపిస్తున్నారు, ఆవిడని కొంచెం స్పాట్లైట్ చేయండి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, మంచి దర్శనం చూపించారు. అలాగే ఒకసారి శ్రీల ప్రభుపాదను కూడా చూపించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇంకా మనం ఏం చేద్దామా? ఇంకేం డౌట్స్ లేవు కదా? మాతాజీ బాగా ఆఫర్ చేసేటప్పుడు మీరు ప్రేయర్ చదవాలన్నారు కదా, అది ఈ రోజు మీరు అడిగినది అదేనా? గౌడీ వైష్ణవ గీతాల్లో ఉన్నది 51వ గీతము అదేనా మాతాజీ? మీరు ఇవాళ మార్నింగ్ క్లాస్ అటెండ్ అయ్యారు మీరు? అటెండ్ అయ్యాను, అంటే కొద్దిగా లేట్ అయింది. మీరు ముందు ఏం అడిగారో తెలియలేదు అవును కానీ తర్వాత మీరు అవును మాతాజీ, అదే భోగాకు సంబంధించింది అడిగారని అనుకున్నా. అవును. అయితే యాక్చువల్లీ మీరు అంతకుముందు ఎప్పుడో చెప్పారు. భోగా అంటే ఒక్క నిమిషం. భోగా పెట్టేటప్పుడు అంటే మనం భగవంతుడికి ఆఫర్ చేసేప్పుడు వేరేది, నేను అడిగింది మనం తీసుకునేటప్పుడు చెప్పే మంత్రం. మాతాజీ ఇచ్చేటప్పుడు 51, మనం తీసుకునేటప్పుడు 52 ఉన్నట్టుంది కదా మాతాజీ? వైష్ణవ గీత, గౌడీ వైష్ణవ గీతాల్లో ఉన్నది అది. చూసాను. అంటే అది మొత్తం చదవాలా మాతాజీ? 51 మొత్తం భోగా ఆఫర్ చేసేటప్పుడు 51 లో ఏముంది మాతాజీ అక్కడ? అంటే అంటే యశోదామాత కృష్ణుణ్ణి భోజనానికి రమ్మని పిలుస్తారు. ఇన్ని ఇన్ని ఆ పదార్థాలు ఆవిడ వడ్డించారు బలరాముడితో కలిసి. అది భోగా మొత్తం ఆరతి, ఆరతి ఆరతి భోగా ఆరతి గురించి ఒకసారి చెప్తాలేండి, నెక్స్ట్ వీక్ చెప్తాను, నెక్స్ట్ మండే చెప్తాను. అది భోగా ఆరతి, దాని మీనింగ్ తర్వాత చెప్తాను. ఇది దీని గురించి ఆఫర్ చేసేటప్పుడు ఏం చదవాలో ఒకసారి చెప్పరా ప్లీజ్? ఆఫర్ చేసేటప్పుడు నేను ఒక రోజు క్లాస్ తీసుకుంటాను. ఆల్రెడీ 11:30 అయింది కదా, సరేనా? మనకి సెకండ్ చాప్టర్ అయిపోయిన తర్వాత భోగా ఆఫర్ చేసేటప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి మొత్తం చెప్తాను, ఏ మంత్రం చెప్తాను, సరేనా? అది చెప్తాను. తర్వాత ఇంకోసారేమో ప్రసాదం మనం తీసుకునేటప్పుడు ఏ మంత్రం చెప్పాలి చెప్తాను. తర్వాత భోగా, ఇది మీరు చెప్పింది భోగా ఆరతి అన్నమాట. జయ భాగవత వత్సల, ఇప్పుడు అక్కడ పాడతారు 12:30కి.
ఆహా, ఓకే. మన నేను టెంపుల్లో గోవా పాట. అంటే అదే అనుకున్నా. అందులో యశోదామాత కూడా భోజనానికి పిలుస్తున్నారు కదా, అట్లా. లేదు లేదు, అది కాదు, అది కాదు. మనం తినేటప్పుడు ఒక మంత్రం చెప్తాం అన్నమాట, అది నేను అడిగి. ఓకే, సరే సరే మాతాజీ, రేపు ధన్యవాదాలు. అంటే మీకు వీలైతే కనుక నాకు ఆన్సర్స్ పంపించండి, లేకపోతే కనుక సాటర్డే రోజు నేను చైతన్య చరితామృత అయిపోయిన తర్వాత నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాతాజీ, ఇంకొక చిన్న డౌట్. ఆత్మ భౌతిక ఆ భౌతికమైన మన ఈర్ష, అసూయ, ద్వేషాలు లాంటివి ఏవో మనలో ఉంటాయి. అవి ఆత్మకి అంటుతాయా, అంటవా మాతాజీ మనలో ఉన్నంతసేపు? అంటావు అంటవు. అంటావు దానికి దానికి అంటదు. ఇవన్నీ వేటంటే మన శరీరంలో వీటికి, ఆత్మకి అలాంటివన్నీ ఏది ఉండదు. ఆత్మకి ఏం కావాలి అంటే ఎప్పుడు ఆధ్యాత్మికత కావాలి, అంతే. దాని ఫుడ్ మనం అదే చేసే దేన్నైనా సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది, అంతే. చూస్తుంటుంది. అవును, పరమాత్ముడు చూస్తుంటాడు, పక్కన పరమాత్ముడు ఉంటాడు, మనకి అన్ని చూస్తూ ఉంటాడు. ఈ ఆత్మ ఏమి చేసేది ఏమి ఉండదు, మనలో కాన్షియస్ ఉండడానికి అంతే. సరేనా? కాకపోతే అంతే. మనం ఏంటంటే మామూలుగా ఆత్మసాక్షి అంటాం చూసారా, ఆ ఆత్మసాక్షి ఏంటంటే మనలో ఉన్న పరమాత్ముడు. ఓకే, పరమాత్మ. నీకు ఆత్మసాక్షి లేదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంటారు చూసారా, మా అన్న డైలాగులు బాగా కొడుతుంటాం కదా. సో ఆ ఆత్మ పరమాత్ముడు అన్నమాట. పరమాత్ముడు కూర్చొని చూస్తూ ఉంటాడనమాట. ఈ జీవాత్మ అంటే జీవుడికి తెలుస్తుందా లేదా, వాడు చూస్తాడా లేదా నా వైపు అని చెప్పి భగవంతుడు చూస్తూ ఉంటాడు. సరేనా? సరే మాతాజీ, సరే. ఓకే మాతాజీ, వీటి గురించి కూడా మళ్ళీ భాగవతంలో ఉన్నాయి. నేను అంటే సిచ్యుయేషన్ డిమాండ్ చేసినప్పుడు అట్లాగా నేను చెప్తూ ఉంటాను వాటి గురించి కూడా. సరే మాతాజీ. అవును, భాగవతం కూడా మీరు చెప్తున్నారు కదా, అప్పుడు కూడా మనకి వస్తాయి అనుకుంటా. నేను ఇవాళ పెట్టడం మర్చిపోయాను, మన గ్రూప్ లో నేను క్లాస్ తీసుకుంటున్నాను రమ్మని. ఈసారి గుర్తు పెట్టుకొని కంపల్సరీగా పెడతాను, జాయిన్ అవ్వండి భాగవతం తీసుకున్నప్పుడు. సరేనా? అలాగే. లేకపోతే మాతాజీ ఇవాళ మన భాగవతం క్లాస్ నేను ఒక్కదాన్ని తీసుకున్నాక మన దానిలో షేర్ చేయండి. ఓకే మాతాజీ. మన రికార్డింగ్ షేర్ చేస్తారు మాతాజీ, వినండి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. మళ్ళీ సోమవారం కలుద్దాం, గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా. ఈ లోపల మధ్యలో క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ చేసేయండి. హరి బోల్ మాతాజీ.